నమ శివాయ. ఏం గుర్తులేమని? నమ శివాయ, నమ శివాయ. చెప్పండి, గట్టిగా చెప్పండి. నమ శివాయ, 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 నమ శివాయ కాదు, నమ శివాయ, 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 నమ శివాయ. శివునికి ఒదిగి ఉంటాను అని అర్థం. ఇప్పుడు మనం చెప్పిన మంత్రానికి నమ శివాయ అంటే శివుడు అంటే డూమూల ప్రథమ అంటే ఆయన మనలాగా ఒక మనిషి శరీరధారి అన్నట్టుగా కాదు. సంస్కృతంలో లింగము పుంలింగం అంటే పురుషలింగం, పరమ పురుషలింగం. స్త్రీ శబ్దానికి కూడా అట్లాగే నిజమే అర్థం వస్తుంది, ఆడపిల్ల అని అర్థం కాదు. సరే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏమిటంటే లోపల చక్కటి భావంతో శ్లోకం చెప్పండి. నా మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన అనవాప్తం అవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. ఇది భగవద్గీత శ్లోకం. నువ్వు శివుడికి ఎట్లా చెప్తావు ఈ శ్లోకాన్ని అని ఒక కుతర్కుడు లేపేస్తాడు. దానికి నిన్న పొద్దున మొట్టమొదటిలో ఒక వాక్యం చెప్పుకున్నా, ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. బతుకైనా భగవంతుడైనా తనకు లోపలగా కనిపించేటటువంటి దర్శనంతో తెలిసేటటువంటి స్వరూపమే కానీ బయట స్వరూపం కాదు, స్థూలం కాదు. దానికి చక్కటి పోలిక బాగా అర్థం చేసుకోండి. తానే అభౌతిక స్వరూపుడు. భౌతికంగా కలుగుతున్నటువంటి విషయాలను విడిచిపెట్టేసి భౌతికంగా కలుగుతున్నటువంటి దేహాలను విడిచిపెట్టి తాను ఉండేవాడు. ఎన్ని జన్మలు గడిచినా తాను ఉన్నవాడే. తనకు ఉన్న స్వరూపం అది అభౌతికం, కంటికి కనిపించేది కాదు, బయటికి కనిపించేది కాదు, దృష్టికి తెలిసేది. దృష్టి అంటే అర్థం అంటే మనం మామూలుగా మనోనేత్రం అంటారు. మనోనేత్రం అంటే కూడా అర్థం తెలుసుకోవాలి. మనస్సు అంటే రాత్రి ఏం చెప్పుకున్నాం, మన జ్ఞాని అంటే ఉనికిని ఎరుకలో పెట్టుకుని ప్రవర్తించేవాడు. ఉన్నాను ప్రశాంత స్వరూపాన్ని ఎరుకలో పెట్టుకుని ప్రవర్తించేవాడు. ఇది పెద్ద వేదాంతం అర్థం కావట్లేదు. అందుకు బుర్ర ఉంటే అర్థం అవుతుంది. చిన్న మాట మన మాటే మాట్లాడుతున్నాం, బయట గురించి ఏం మాట్లాడటంలే, చంద్రుడి గురించి మాట్లాడటంలే, సూర్యుడి గురించి మాట్లాడటంలే, కంప్యూటర్ గురించి మాట్లాడటంలే, కొండ మీద కోతిని గురించి మాట్లాడటంలే, మన గురించి మాట్లాడుతున్నాం. చూస్తుంది నాకు అర్థం కావట్లేదు అని అర్థం. చక్కగా అర్థం చేసుకోండి, వినండి బాగా. మనం అభౌతిక స్వరూపం, మనస్సు ఆధారంగా బతికేవాడు. చెయ్యి కదలాలంటే, దేహం కదలాలంటే మనస్సు కదిలితేనే ఇది కదులుతుంది.
మనస్సు ఎట్లా కలుగుతుంది? మనస్సు తన నిశ్చలత్వాన్ని నిలుపుతుంది. అదే కలిపి దాని పని అదే, దాని కర్మ అదే. ఎరుకగా నిలుపుతుంది. ఎరుకంటే తెలిసేటట్లుగా, మనకు తెలిసేటట్లుగా, వాళ్ళు గుర్తించేటట్లుగా మనస్సు ప్రవర్తిస్తుంది. అది ప్రవర్తిస్తూ ఉంటే తనకేం తెలుస్తుంది? తిరుగుతున్నాడని తెలుస్తుంది. ఇంత తిరిగినప్పటికీ మనస్సు యొక్క నిశ్చలత్వం మనకు అర్థం కావట్లేదంటే మనస్సు నిశ్చలంగానే ఉంటుంది. మరి చంచలమైంది, అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది అంటే నువ్వు కల్పించుకున్నది మనస్సు యొక్క స్వరూపం అది కాదు. మనస్సు అది కాదు, బుద్ధి అది కాదు, తెలివి అది కాదు. నేను సృష్టి ఎంత చక్కగా రచించిందంటే పూర్ణంగా రచించింది, ఏమీ తక్కువ లేదు. తక్కువ 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 తక్క తక్క ఇది తక్క ఇది తక్క ఇది అని ఇక్కడ అంటారా, తెలంగాణ అంటారు తక్క ఇదని, ఇక్కడ తక్కువ అంటారు. తక్కువ అయిందని తక్క అయింది అనుకుంటే తక్క అవుతుంది అంతే, అనుకుంటే అవుతుంది, కాకుంటే కాదు. గర్వించి నేను అనుకుంటే ఏదైనా చేస్తా అంటాడు. ఇది గర్వానికి చెప్పే మాట కాదు. అదే నేను అనుకోవటంలో ఎట్లా ఉంటుంది, తిమ్మిని బొమ్మని చేస్తా, బొమ్మిని తిమ్మిని చేస్తా అన్నాడు. లోకమంతా ఉందంటే ఉంది అనుకున్నవాడు నేనాడు, లేదంటే లేదు వాడు. లోకం అంటే బయటిది కాదు, లోకం అంటే లోక్యతే ఇది లోక, చూడబడుతుంది తన చేత. తను చూచేది లోకమే కానీ బయటిది లోకం కాదు. పెళ్ళాం అంటే నువ్వు పెళ్ళామని చూస్తే పెళ్ళాం, జీవుడని చూస్తే జీవుడు, బంధమే లేదు. అప్పుడు అర్థమవుతుందా లేదా? పెళ్ళామని చూస్తే పెళ్ళాం, ఏ పెళ్ళాం అంటే పెళ్ళాం పరిగెత్తాడు, లక్ష పరిగెత్తాడు. జీవుడు అంటే జీవుడులా ఆయన ప్రవర్తించాలి చేస్తున్నాడు. నిన్నటిదాకా ఎక్కడో తిరుగుతున్నాడు, ఇవాళ పెళ్లి చేసి తన కూతుర్ని ఇచ్చాడు. అల్లుడు ఇంటికి వచ్చాడు అంటాడు, ఎట్లా ఉంటాడు? కూర ఎందుకు వచ్చావంటాడా? అల్లుడు ఎందుకు కూతుర్ని ఇచ్చాడుగా. ఆ కాస్త తేడా కూర్చున్నప్పటికి ఎంత మర్యాద వచ్చేసింది, నీలో మర్యాద తనలో వచ్చింది. ఎంత నిదానంగా ఆగి ప్రవర్తిస్తాడా, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తాడా? ఆగి ప్రవర్తి తన చేతిలో ఉంది. అనుకోవటమే మనసు. అనుకోవటము బయట సత్యం అంటే సత్యం అని పరిగెత్తాడు, కాదంటే కాదని వదిలేస్తాడు. తిరిగి ఇంటే ఎంత ఎంత చెప్పండి గట్టిగా, చెప్తే ఏమవుతుందని భయం. చెప్పండి ఎంత గట్టిగా చెప్పండి. ఉందంటే ఉంది, ఖుష్ అంటే మళ్ళీ ఒకసారి చెప్పుకుంటున్నాం. అక్కడ వంటింటి దగ్గర బయట రాసి కూడా ఉంది, ఆకలి వేస్తుందని నీకడ తెలిసింది. నాకు తెలిసింది అంటే ఏం తెలిసింది? ఎక్కడ తెలిసిందా? చూసావా? పొట్ట తెలిసి చూసావా? చూడలే. ఎక్కడ చూసావు తెలిసింది. చూచాను తెలిసింది అంటే తెలివి స్వరూపము, చూసిన స్వరూపం. ఏం చూసావు? బయట అని చూసినట్టుగా చూడాలే. పొట్ట తెలిసి చూడలే, పొట్ట ఖాళీ కాలే, ఏం కాలే. ఆకలి అనేది తనకు దర్శన స్వరూపం. ఆకలి భౌతికం కాదు, అర్థమవుతుంది. ఇప్పుడు దానికి ఏం చేయాలి? ఆకలి వేస్తుందని ఏడుచుకుంటూ కూర్చుంటాడు. ఏడ్చిన మనస్సు స్వరూపమే. ఆ ఏడ్చే మనస్సు స్వరూపాన్ని మనస్సు ఏడ్చే రూపంగా కాకుండా ఇంత పిండా కూడా పెడితే పని ఉంటుంది. కుత్తేక ఖానా అంటారు. కుక్కకింత తిండి మేత పెడితే అది పడి ఉంటుంది. అది పోయి తింటాడా లేదా? ఈ తెలివి ఎవరు చెప్పాడు నీకు? పొట్ట చెప్పిందా? అన్నం చెప్పిందా? చెప్పలేదే. ఎవరు చెప్పారు? తనే అన్నాడు కదా. మరి ఇంకేం? అంటే ఇప్పుడు ఎట్లా అన్నాడు? దేంతో అన్నాడు? నోటితో అన్నాడు. నోటి తెచ్చేట లోపల చైతన్యం ఏమిటి? అభౌతికం. ఆ మనస్సుతోనే అన్నాడు. ఏ మనస్సు ఆకలి అన్నదో ఆ మనస్సు ఏమన్నాడు? అన్నం పెట్టు సరిపోతుందిలే, అది పడి ఉంటుంది, అప్పుడు నేను నీతో పాటుగా ఉంటాడు మనస్సు. అర్థం అవుతుందా లేదా? అభౌతిక స్వరూపం తానే అభౌతిక స్వరూపం అయితే దైవం ఎట్లుంటాడు, శివుడు ఎట్లుంటాడు? అవునా? కనుక తన అభౌతిక స్వరూపాన్ని అందించేటటువంటిది భగవద్గీత శాస్త్రం అంతా కూడా. అట్లా అభౌతిక స్వరూపంగా తీసుకున్నప్పుడు శివకేశవులకు భేదం లేదని
నిన్న పొద్దున కూడా బాగా చెప్పారు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణుస్య హృదయం శివ. ఆ మంత్రానికి మళ్ళీ ఒక్కసారి అది చెప్పాము. శివాయ విష్ణు రూపాయ అంటే విష్ణు రూపాయ శివాయ నమః. అంటే విష్ణువుని పొందాలంటే శివుని రూపొందించుకుంటారు. శివుడు అంటే మన దోషాలని మనమే తీసేసుకోవడం. మన దోషాలని మనం తీసుకోవటం అనేది అది చేస్తే అప్పుడు నాకు విష్ణు దొరుకుతాడు. కనుక విష్ణువుని పొందాలంటే మన దోషాన్ని మనం తీసుకునేటటువంటి శివస్వరూపాన్ని నేను దాని కొరకు ప్రార్థిస్తాను. శివాయ విష్ణు రూపాయ శివాయ అంటే శివుణ్ణి పొందాలంటే ప్రశాంతతను పొందాలంటే అప్పుడు తను విష్ణు రూపాన్ని పొందాలి. అంటే విష్ణు రూపాన్ని పొందాలంటే నేను చెప్పుకున్నాం సర్వవ్యాపి. సర్వవ్యాపి అంటే ఆకలి వేసినప్పుడు నేను ఉన్నానా లేదా? ఉన్నా. నేనుంటే ఇంకా ఈ ఏడు ఉన్నావుగా, ఇంకా చచ్చినట్టు ఏడు చదువుకట్లాను అంతేనా? బతకాలని తింటున్నాడు అంతే కదా. బతకడే ఉన్నావుగా, ఉన్నవాడు ఇంకా బతకాలనే ప్రశ్న ఎట్లా ఉంది? తన ఉనికిని తెలుసుకోవాలి. తన సర్వవ్యాపి. ఎక్కడ తిరిగినా ఎడు తిరిగినప్పుడు కూడా తన స్వరూపం తనకు ఉన్న స్వరూపమే కానీ ఊడిన స్వరూపం కాదు అని ఎప్పుడు తెలుసుకుంటాడో అప్పుడు శివాయ విష్ణు రూపాయ విష్ణవే శివరూపాయ అంటే విష్ణు రూపం కోసం ఏం చేస్తాం మనం? శివస్య హృదయం విష్ణువస్య హృదయం శివ. శివస్య హృదయం విష్ణు అన్నారు. విష్ణు ఎవరంటే శివుడి యొక్క హృదయం అన్నారు. హృదయం అంటే ఈ గుండెకాయ కాదు, హరతి. శివుని తీసుకుంటే అప్పుడు విష్ణువస్య హృదయం శివ. విష్ణువు తీసుకుంటే అప్పుడు శివుడు. శివుడిని తీసుకుంటే విష్ణువు తీసుకుంటే శివుడు. భేదం లేదు. దానికి రెండు పక్షాలు చెప్పుకున్నాం. ఏమిటి రెండు పక్షాలు అంటే, ఒకటేమో దోషమును తీసేయటం ఒక పక్షం, ఉన్నదాన్ని నిలుపుకోవడం. సూర్యుడికి మేఘం అడ్డం వచ్చింది. ఇప్పుడు సూర్యుడు కనిపించాలంటే ఏం చేయాలి? కొత్తగా సూర్యుడు తీసుకురావాలి పెట్టాలన్నా మేఘం పక్క పోవాలన్నా? మేఘం పక్క పోవాలి. మేఘం పక్క పోవడం ఎంత అర్థమో సూర్యుని చూడటం అంటే ఎంత అర్థం. అట్లాగే తన దోషములు తొలగటం అంటే ఎంత అర్థమో తన ఉన్న స్వరూపం తన తెలియటం. ఉన్న స్వరూపం తన తెలియాలంటే ఏం చేయాలి? దోషములు పక్క తీసేయాలి. ఏది ముందు జరగాలంటే ఒకవేళ నీకు అడ్డంగా ఉందనుకో ముందు తీసేయాలి. శివుడు ముందు, తర్వాతనే విష్ణువు. అంటే అర్థమైనప్పటికీ శివుడు ముందు వాటంతా చెప్పద్దు. శివుడు ముందు అంటే దోషములు తీసేయడం ముందు, ఆ తర్వాత తనకు ఉన్న స్వరూపం అందటం. ఇది చేయకుండా అది అందదు. రామాయణంలో రాముడు శివుడి లింగానికి పూజ చేస్తాడు. ఎందుకు పూజ చేస్తాడంటే మన కోసం. రాముడు నరుని యొక్క అవతారం, నరుని వలె ప్రవర్తించాడు. కనుక నరులు ఏం చేయాలి, ఎవరన్నా ఏం చేయాలంటే మరి రామాయణంలో ఎంత వ్యవహారం చేసినట్టుగా కనిపిస్తుంది. ఆ వ్యవహారం చేయడం కనిపించడంలో శివుని పూజించడం అంటే అక్కడ లింగ పెట్టి పూజించడం అర్థం కాదు. వ్యావహారిక దృష్టిని తను తీసేయడం అని అర్థం. ఇది అది కథాపరంగా మరి రాముడు కూడా ప్రవర్తించేశాడు, మనం అంతే చేయాలి. కనుక అది ఇదనద్దు. భగవద్గీత శ్లోకాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏమిటా శ్లోకం? నా మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన. నాకు త్రిశులోకేషు ముల్లోకాల్లో కూడా కర్తవ్యం చేయాల్సింది చేయటం తప్పదు అనేటువంటిది నాకు కించిత్ కొంచెం కూడా లేదు. నా అనవాప్తం అవాప్తవ్యం, నేను పొందంది లేదు, పొందవలసింది కూడా లేదు. కానీ వర్త ఏవచ కర్మని, కర్మ ఎందుకు ప్రవర్తిస్తున్నా అన్నాడు. ఏం కర్మ చేస్తాడు? పళ్ళు రుద్దుకుంటాడా, దొడిపోతాడా, అన్న తింటాడా? అది కాదు కర్మ. బయట రూపాలతో చెప్పగలిగింది ఏది కర్మ కాదు.
కర్మ అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఇదివరకు మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. 3 ఏమిటది? క్రియ, చేష్ట, కర్మ. క్రియ అంటే బయట పనులు, చేష్ట అంటే ఇంద్రియములతో కనిపించేటటువంటి, పట్టుకున్నా చూస్తున్నా అనేటట్టున్నాం, ఇంద్రియములతో చెప్పేటటువంటిది చేష్ట. ఇంకా కర్మ అంటే ఉనికిని నిలుపుకోవటం, తన ప్రశాంతతను నిలుపుకోవటం, ఇది కర్మ. వర్తయే వచ్చే కర్మని అంటే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు కుడితిని చూపించి గుడ్డుని పాలు పిండుతాడు. ఎట్లాగో ప్రవచనం జరుగుతూ ఉంటే మీరు ఇక్కడ చూస్తూ ఉంటే అప్పుడు మీరు పాలు పిండుకుంటారు, అర్థమవుతుంది. అది ఎట్లాగో అట్లాగే వెనకాల బ్యానర్ ఉంది, పటం అనేది వేస్తుంది. అది వెనకాల గోడ ఉంటే పటం కనిపిస్తుంది. గోడ లేకపోతే ఏం చేశారు? ఈ బ్యానర్ వేయడానికి కింద స్టాండ్ పట్టుకొచ్చారు. ఏదో ఆధారం ఉండాలి కదా. ఈ బ్యానర్ తీసేసి ఇంకో బ్యానర్ పెట్టచ్చు, స్టాండ్ అయితే అట్లాగే ఉంటుంది. మనం ఆ పటం తీసేసి ఇంకో పటం పెట్టచ్చు, గోడ అట్లాగే ఉంటుంది. అంటే ఆధారం అట్లాగే ఉంటుంది. ఆధారాన్ని ఆధారంగా తీసుకొని ఇవన్నీ ఉండేటటువంటి స్వరూపాలు. అట్లాగే నేను చేస్తూ ఉన్నాను అన్నాను. ఆధారం ఏంటి? చేయటం ఆధారం, ఉండడం ఆధారమా? చెప్పండి. చేయటం ఆధారం అయితే నా మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన. కర్మ అంటే తన ప్రశాంతతను తాను భద్రంగా నిలుపుకోవటం, ఇది కర్మ. ఇది కూడా పనేగా మామూలుగా, ఇది కర్మ. ఈ కర్మ అంటే ఇది కంటితో కనిపించేది కాదు. చేతులు ఆడించారంటే చేష్ట కనిపిస్తుంది, అంతేనా? ఆ తర్వాత ఈ దీన్ని జరిపానంటేను, ఈ దీన్ని పట్టుకున్నానంటేను అప్పుడు ఏమవుతుంది? ఇది కనిపిస్తుంది. ఇది క్రియ, ఇది చేష్ట, ఇవి కనిపిస్తాయి. కానీ దేంతో చేశాను? లోపల తెలివి అది కనిపించదు. ఏం తెలివి చేశానంటే, చేసేటప్పుడు నేను భద్రంగా ఉండాలి, నేను భద్రంగా ఉంటే అది భద్రంగా వస్తుంది. అది భద్రంగా ఉండాలని నేను ఉంటాను, నేను భద్రంగా ఉండాలని దాన్ని భద్రంగా పెట్టుకుంటానా? తెలియదు. మనకి ఎట్లా ఉంటుంది? అది భద్రంగా తీసుకుంటే కింద పడకుండా ఉంటే మనకు పనికి వస్తుంది. ఇట్లా అర్థం చెప్పాడు, అంతేగాని అట్లా చేసేటప్పుడు నేను కుదురుగా ఉండాలి, నేను పొందికగా ఉండాలి అనేది ప్రయత్నం. ఇది కర్మ. అదే ఇటువంటి ప్రయత్నము నేనుకు లేదు, స్వామికి లేదు. అంటే చూడండి, మళ్ళీ చెప్పుకుంటున్నా, ఇట్లా పురుగు దగ్గర నుంచి, అమివా అంటారు, పురుగు దగ్గర నుంచి ఇప్పటిదాకా అన్ని ప్రాణులు కూడా నేను ఉన్నాననే స్మరిస్తుంది. ఆ నేను ఉన్నానని స్మరించేటటువంటిది ఎట్లా ఉంది? దానికి నేను ఉన్నానని పురుగుగా పుట్టింది అనుకో, పురుగుగా పుట్టడం తన విషయం కాదు, నేను ఉన్నానని తెలుసుకోవాలి. అట్లా చేస్తే ప్రయత్నం చేసేటప్పటికి పురుగుకి నేను ఉన్నాననేటువంటిది అందలే. అది కాదు నా కర్తవ్యం, వదిలేసింది. ఇంకోటి పక్షి అయింది, దొరకలే, వదిలేసి. ఇప్పుడు ఎవరు కావాలి? నేనున్నాను. కానీ అక్కడ ఎన్ని పని చేసింది? అన్ని నేనున్నా అనుకుంటేనే పక్షిగా బతికింది, పురుగుగా బతికింది, పులిగా బతికింది. మనిషిగా బతకడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనిషి బతకాలి. అక్కడ నేను ఉన్నానంటే ఏమిటో గుర్తించి దాన్ని నిలుపుకోవడం అనేటటువంటిది కర్మ. అదేవిధంగా అట్లా గుర్తించి ప్రయత్నపూర్వకంగా సాధనపూర్వకంగా చేసుకోవటం అనే మాట నేను ఉన్నాను లేదు. అవునా? ఇప్పుడు ఈ వాక్యంలో అర్థం చేసుకుంటే, నేను పురుగునే ఉన్నాను అన్నాను అనుకోండి. ఇప్పుడు పురుగు పోయింది, నేనున్నాను. పక్షి పోయింది, నేనున్నాను. పిల్లి పోయింది, నేనున్నాను. పులి పోయింది, నేనున్నాను. దేహాలు పోతున్నాయి, మనిషి జన్మలు పోతున్నాయి, నేనున్నాను. పొద్దున్న లేచినప్పటి నుంచి ఎన్ని చేశావు? ఎన్నో చేశావు. అప్పుడు కూడా నేను ఉన్నా అంటున్నావు, ఉన్నాను నిలబెట్టుకున్నావు, దాన్ని వదిలేశావు. అర్థమవుతుందా? ఇప్పుడు దీనికి ఈ నేను ఉన్నా అనే దానికి అవతల పని చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? అవతల పని చేస్తే పని వల్ల మనకు తన ఉనికి తనకు అర్థం కాదు, తను ఉండటం అంటే ఏమిటో తనకు అర్థం కాదు అని రుజువు చేసుకోవటం కోసం పని చేస్తున్నావు. మరి ఇన్ని జన్మలు చేసినప్పుడు ఇంకా రుజువు కాదా నీకు? అర్థమవుతుందా లేదా?
అర్థమవుతుంది. ఎన్ని జన్మలైనా అర్థం కాలే నీకు. ఎన్ని చెప్పాలి? మట్టి బుర్ర లోపల బుర్రలు ఎవరున్నాయి? నీళ్ళు ఉన్నాయా? లేవు. అర్థం అవుతుందా లేదా? అంతే. కనుక నేను ఉన్నాను అని గుర్తించడానికి కర్తవ్యం కాదు. నామే పార్థ అస్తి కర్తవ్యం త్రిశులోకే కించన నా అనవాప్తం అవాప్తవ్యం భర్త ఏవచ కర్మ. అయినా నేను కర్మ చేస్తున్నా అన్నాడు. ఇప్పుడు మనం గుర్తించవలసింది ఏంటంటే, నేను పురుగునే ఉన్నాను అని ప్రవర్తించేటప్పుడు నేను ఉన్నాను అనేది కూడా ఒక కర్మ చేసిందట అనే అనుభూతి కూడా, నేను ఉన్నాను అనే అనుభూతి కూడా ఒక కర్మను చేసిందట. ఏం కర్మను చేసింది? నేను ఉన్నాను నిలుపుకోవడం. అంటే ఆ కర్మకు కారణం లేదు, కార్యం లేదు, ఫలం లేదు. అంటే ఎందుకు ఉంటుందంటే ఉండదు అంతే. ఎందుకు ఉంటుందంటే సాగు చెప్పలే మన దగ్గరికి ఎవరైనా వచ్చి అయ్యా ఎందుకు గడుస్తున్నావంటే ఏదైనా ఆదరణ బాగుంటుంది. ఎందుకు సంతోషంగా ఉన్నావంటే అంటే అదేది నా సంతోషంగా ఉండాలి కదా, నా స్వరూపం అన్నట్టుగా అంటాడు. తెలియదు. అట్లాగే నేను ఉన్నాను అనేది ఎందుకు ఉన్నావంటే అనేది కాదు. ఇప్పుడు అక్కడ వర్త ఏ వచ్చే కర్మని నేను ఉన్నాను అనేది కూడా కర్మ చేస్తుంది. ఎట్లా చేస్తుంది? ఉన్నానంటే ఉన్నది ఉండడమే. అది కర్మ. అది కర్మశబ్దానికి ఎందుకున్నావు? దానికి కారణం లేదు. అది చేసిన పని ఏం లేదు. చేస్తూ అనేది చేసిన పని నెట్టేసింది. దాన్ని నెట్టేసింది. ఎట్లా నెట్టేసింది? ముట్టుకోలే, ఏమనలే, ఉన్నంత మాత్రం చేతనే. దీన్నే ఏమంటారు? ఉన్నంత మాత్రం చేతనే, సత్తా మాత్రం, అగోచరం. తన కర్మ ఎట్లా ఉంటుంది? సత్తా మాత్రం. ఇప్పుడు నువ్వు అది అభ్యాసం చేయాలి. ఇన్ని 84 లక్షల జీవరాశుల గర్భాల్లో చేసినటువంటిది అన్నీ కూడా నీకు పనికి రాలే. అటువంటి అభ్యాసం చేయించింది, నీకు అర్థం కాలే. ఏం పని చేసింది? నేను ఉన్నాననేది ఏం చేయలే. ఒక విధంగా చెప్పుకుంటే దాన్ని వదిలేసి తనను తెచ్చుకుంది అందాం అనుకోండి. అట్టా పని కూడా చేయలే. మనకు అర్థం కావడానికి అది వదిలేసి తను తెచ్చుకుంది అంటే మన భాషలో మనకు అర్థమవుతుంది. కానీ ఎట్లా ఉంది? అది పోయింది, నేను మాత్రం ఉన్నా. నేను ఉండటానికి ఏం ప్రయత్నం చేయలే. అది ఉండడానికి, అది పోవటానికి ఏం చేసామంటే నేను పొందుకోను. మన ఇంటికి వచ్చేవాడు గాలు చేస్తున్నాడు అనుకో, ఏం చేస్తాం? నువ్వు ఇక్కడ పొందుకో, నువ్వు పో అంటాడు. అంటాడా లేదా? అంతే. పొందుకోవడం అంటే మేము ఎట్లా ఉన్నామో మాకు సమానంగా ఉంటే సరిపోయి, లేకపోతే పో అని ఎట్లా అన్నావు. అట్లా నెట్టేసావు. ఇన్ని జన్మలు అట్లా నెట్టేసావు. నువ్వే చేసావు. ఎందుకు చేసావు? వాళ్ళు చెప్పుకుంటున్నావు. అక్కడ నేను ఉన్నాను అని చెప్పుకోవడానికి అక్కడ అర్హత లేదు, యోగ్యత లేదు. అందుకని వదిలేసావు. ఇప్పుడు నీ కర్తవ్యం నామే పార్థ అస్తి కర్తవ్యం త్రిశులోకేషు. ఇన్ని జన్మలు నా కర్తవ్యం ఏమీ లేదు, తెలిసిపోయింది. నా అనవాప్తం అవాప్తవ్యం. అక్కడి నుంచి నేను పొందంది ఏమి లేదు. అనవాప్తం, పొందకుండా ఉండేది లేదు. అవాప్తవ్యం, పొందవలసింది కూడా లేదు. అందుకు వదిలేశాను. 84 లక్షల జీవరాశి గర్భాల్లో పుట్టి ఈ మానవ జన్మ ఎన్నెత్తావో. ఇక్కడ వచ్చి శ్రవణం చేసినట్టుగా ఎట్లుంటుంది? మానవులను జమ్మగుడు ఎంతమంది వస్తున్నారు? వాళ్ళందరూ రావట్లేదంటే వాళ్ళందరూ రాకుండా ఉండే స్థితి దాటి నువ్వు వచ్చేటువంటి స్థితి వచ్చావంటే ఎన్ని జన్మలు ఎత్తావు? వాళ్ళు ఎన్ని జన్మలు ఎత్తారు? అన్ని జన్మలు నువ్వు ఎత్తుంటావు. సంసారాలు కొట్టుకుని వచ్చుంటావు. అంత ఎత్తినటువంటి నీవు ఇప్పుడు ఏం పీల్చుకున్నావు? ఉన్నవాడు ఉన్నట్టున్నావు. అంతేనా? గోడ మీద ఏం చేస్తున్నాయి? పటాలు మారుస్తున్నాడు. గోడ మాత్రం అట్లాగే విషయాలు మారుతున్నాయి, జన్మలు మారుతున్నాయి. నేను ఉన్నా అట్లాగే. అక్కడ ఏం పొందాలని చేయటం లేదు. పొందకపోతే ఏదైనా పోతుందని ఏం లేదు. ఇది చేయబోతే, ఇది పొందకపోతే నాకు ఏదైనా లోటు అవుతుందనే మాట లేదు. ఏం లోటు కాలే ఇంతవరకు. అన్ని జన్మలు పోతేనే లోటు కాలే. మనకేమో దిగులుగా ఉందా?
ఎప్పుడన్నా అయ్యో నేను ఒక్కొక్క జన్మ వదిలేసి వచ్చేసాని మళ్ళీ ఒక్కొక్క జన్మ పోవాలి అనుకుంటాడు ఎవడన్నా? చెప్పండి, ఎవరు అనుకుంటున్నారా? పోతారా చెప్పండి, పంపిస్తా. నేను పంపించేది మీరే పోతారు. అనుకోవటంలే. ఎందుకు అనుకోవటంలే? అక్కడ నేను లేను, నేను ఉన్నాననేటువంటి తృప్తి లేదు, ఉనికి తృప్తి లేదు. అర్థమవుతుందమ్మా? ఉనికి తృప్తి ఉన్నానని గుండె మీద చేసి చెప్పరా, గట్టిగా ఉన్నావు నువ్వు అంటే ఏమవునాలి? చావలేక బతకలేక ఉన్నానులే అంటే అది ఉండటం కాదు కదా. చావలేక బతకలే కాదు, చావు లేకుండా బతికున్నట్టుగా ఉన్నా, చావు లేని బతికున్నట్లుగా ఉన్నా. ఎందుకు ఉన్నాను అంటే మరి 84 లక్షల జీవరాశి గర్భాలు దేహాలతో వచ్చినాయి, నేను చావలేదు కదా, నేను ఉన్నాగా. ఎంత బాగుంది వాక్యం. కనుక వర్త ఏ వచ్చే కనబడి, కానీ ఏం చేశానంటే నేను నన్ను నిలుపుకున్నా అంతే. అవన్నీ వస్తుంటే నన్ను నేను నిలుపుకున్నప్పటికీ అవి పరిగెత్తినాయి. అది ఎట్లా ఉంటుందంటే ఎవడైనా మని తిట్టాడు అనుకోండి, తిడితే ఏమొస్తుంది? కోపం వస్తుంది. అంతేనా? తిరిగితే కోపం వస్తుంది. నీ కోపం రాకుండా ఉన్నావు అనుకో, ఉండి బాబు నీ పిల్లల్ని చూస్తే కోపం వచ్చిందా అంటే ఇప్పుడు కోపం ఎవరికి వచ్చింది? వాడికి వచ్చింది. వాడికి కోపం వస్తే వాడు దాని చేత దహింపబడతాడు, భస్మం అవుతుంటాడు, అవస్థ పడిపోతుంటాడు. నీ అవస్థ చూడలేకుండా కష్టంగా ఉంది నాకు, నీకు నా మీద కోపం వచ్చింది అనుకో, నన్ను తిట్టాలనుకుంటావు అనుకో, నీ అవస్థ పోయేదాకా, నీ ప్రశాంతత వచ్చేదాకా తిరుగుతూనే ఉండు, నాకేం పర్వాలేదు, తిడుతూనే ఉండు, కోపం పోయేదాకా తిట్టు. అర్థమైందా? అంటే ఇప్పుడు ఏం చేశాను? వర్తయ్యే వచ్చే కర్మని నేను నిలుపుకున్నా. వాడి తిట్టుకి ఎదుర్కోకుండా నన్ను నేను నిలుపుకున్నా. నేను నిలుపుకొని వాడు కూడా ఇప్పుడు ఏం తిడతాడు? వాడు తిట్టు అంటే తిడతాడు, ఇంకో 2 మాట అంటాడు, 3 మాట అంటాడు. వాడు నోరు కూడా ప్రశాంతంగా ఉంటావు అనుకో, అప్పుడు వాడు ఏమన్నాడు? ఇప్పుడు వాడికి కూడా ఉనికి ఇచ్చిన వాళ్ళ నేను చేసింది అది. ఎన్ని జన్మల్లో పురుగు జన్మలో వచ్చినప్పుడు ఎట్లా ఉన్నాను నేను? పురుగుగా పురుగులో అవస్థపడుతూ ఉంటే నేను ఉన్నాను అనేది చలించకుండా ఎట్లా ఉంటే అప్పుడు ఏం చేసింది? ఆ పురుగు జన్మలో నేను ఉన్నా అనుకుంటుంటే అది ఈ నిశ్చలమైనటువంటి నేను ఉన్నానుతో పోల్చుకునేటప్పటికీ ఆ నిశ్చలతం దానికి లేదని తెలిసిపోయినప్పటికీ అదే పోయింది, అదే వచ్చింది, అదే పాయ. అది ఎట్లా ఉంటుంది? వాళ్ళు ఇంకో పాట చెప్పుకుంటారు చూడండి. మన ఇంటికి ఎవరో వచ్చారు, మాకు తెలిసి వాడు మంచివాడు కాదని, కానీ వాడు ఏం చేశాడు? నటన చేసుకుంటూ అటు చేసుకుంటూ మన ఇంటికి వచ్చేసాడు. మరి ఎవరో మాట్లాడుకుంటూ ఉంటే ఏం చేస్తాడు? ఎవరో మాట్లాడు, వాడికి అన్నం పెట్టరు, ఏం చేయరు. ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. ఇది మనకు తెలియలేదా? ఇక మీకు తెలిసిందా లేదా? అది తెలిసిన తర్వాత మళ్ళీ మా అటయ్య చేసుకుంటూ పోతుంటే ఇన్ని జన్మలు పోయినాయి. నన్ను వీడు ఆదరించడంలే, నేను ఉన్నాను అనే తన స్వరూపంతో నన్ను ఆదరించడంలే అని అక్కడ విషయాలు పోయినాయి, ఆ దేహం పోయి. కానీ నేనున్నా. నేనేం చేశా? దాంతో సంబంధపడకుండా ఉన్నా. దీన్ని కర్మ అంటారు. కర్మ అంటే ఒక కారణంతో చేసింది కర్మ కాదు. అర్థమవుతుందా? కారణంతో చేసినట్టు కర్మ అంటే ఏమిటి? క్రియ ఎట్లా అవుతుందంటే ఆకలి వేసింది, ఇది కారణం. కడుపు ఖాళీ అయింది, ఇది కారణం. అందుకని ఏం చేశాను? తెచ్చుకున్నాం, అన్నం తిన్నాం, ఇది దీనికి కారణం ఉంది. ఈ కారణంతో ఏం చేసాం? తినడం అనేటువంటి ఒక క్రియ చేశాం. దీని ఫలం ఏమవుతుంది? ఆకలి తింది. అర్థమైందా? ఆకలి వేయడం అనేది కారణం అయితే, తినడం అనేది కార్యం అయితే, ఫలం ఏమిటి? ఆకలి తీరింది. ఇట్లా చెప్పడానికి నేనున్నానికి ఏం లేదు. అంత నిశ్చలమైనటువంటిది తన స్వరూపం. ప్రమాణం నిన్ను రచించింది, నీ రచన. అది రచన డిజైన్. నీ రచన డిజైన్ అనే మాట ఇప్పుడు ఎవరు చెప్పాలి? ఎవరిని చూసి చెప్పాలి? పుస్తకాలు చూసి చెప్పాలరా? నిన్ను చూసే, నీ మౌన్ చూసి వెళ్ళిపోతుంది. నువ్వేం చేసావు? నిశ్చలంగా ఉన్నావు. నిశ్చలంగా ఉన్నందువల్ల అవి పోయినాయి. ఇలా చెప్పుకున్నావు. నిశ్చలంగా అంటే ఎన్ని తిట్టినా కూడా నువ్వు నిశ్చలంగా ఉన్నావు, పోయినాయి. ఏం పోయింది? కోపం పోయింది. వాడి కోపం పోయింది.
ప్రత్యక్షంగా తీయటం లేదు. ప్రవృత్తికి ఎదురు పరివర్తన అని మనం ఒక పాటలు చెప్పుకున్నాం, మాది భారతదేశం పాటలు. తన ప్రవృత్తికి ఎదురుగా ఏం చేయాలి? పరివర్తన. అంటే తన ప్రవృత్తి ఎట్లా ఉంటుంది? వాడి కోపం వచ్చినప్పటికీ వాడు తిరిగితే తన కోపం వచ్చేసి, వాడు ఎందుకు తిట్టాడు? వాడు కోపంతో తిట్టాడు. వాడి కోపం వేరు, తన కోపం వేరు. వాడి కోపం ఏమిటి? వాడి ఏదో కారణం చేత తిట్టేటటువంటి కోపం వాడిది, తిట్టు భరించలేనటువంటి కోపం వాడిది. వాడి కోపంలో కోపం తేడా, వాడి కోపాన్ని తేడా, మన కోపాన్ని తేడా. అవునా? ఇదంతా ఈ గోల గోల ఎట్లా ఉంటుంది? ఇది లేదుగా, నేను కదా లేదుగా అని గుర్తించావు ఎప్పుడు, అప్పుడు ఏమవుతుంది? నాకు కర్తవ్యం ఏం లేదు. కర్తవ్యం ఏం లేదు. కర్తవ్యం అంటే ఇది చేయాలి, చేయకపోతే తప్పదు అది కాదు. ఇప్పుడు ఉదాహరణకి వాడు తిట్టాడు, తిడితే నేను ప్రశాంతంగా ఉండాలి, ఈ ప్రశాంతంగా ఉండకపోతే తప్పదు అంటావు అనుకోండి. ఈ తప్పదు అనే మాట కర్తవ్యం. ఎటువంటి కర్తవ్యం? చేయాల్సిన కర్తవ్యం కాదు, ఉండటమే కర్తవ్యం. ఉనికి ఉండటమే కర్తవ్యం అంటే చేయాల్సింది. అప్పుడు దానికి కారణం ఏమి? వాళ్ళ కారణం చెప్పావు. అట్లా కాకపోతే నువ్వు రెచ్చిపోతావు అంటావు అనుకోండి. నువ్వు రెచ్చిపోతావు అనేది కారణం ఏమిటి? నువ్వు రెచ్చిపోతే నువ్వు చెడిపోతావు అంటావు. చెడిపోవడానికి కారణం ఏమి ఉంటుంది? ఏం కల్పించలే, అంతే. నువ్వు కల్పించుకోలేదు అంత ఇదే. అట్లాగే మరి అక్కడ బోర్డు చూపించి నియమం కవచం లాంటిది అని బోర్డు చూపించాడు. చూపించి చాలా గొప్ప మాట అంటాడు. గొప్ప మాట అయితే నువ్వు చేయి, ఏమి కష్టం? ఇంటికి పోయి దోతి కట్టుకో. ఎవరన్నా వద్దంటారా? వద్దంటారు. ఎవరు వద్దంటారు? నువ్వే వద్దంటావు. నువ్వు వద్దని నేను చేసావు. మీసం ఎందుకు పెట్టుకున్నావు? ఎవరు చూపిస్తావు? నీ పెళ్ళాన్ని చూపిస్తావా? ఇంకేం పెళ్ళాన్ని చూపిస్తావు? 77 సంవత్సరాలు వయసు వచ్చినప్పటికి ఇంకా మీసం చూసి ఏం చూపిస్తావు? తెల్లగా జుట్టు వెళ్ళిపోతే అదేమందాం? నల్లగా ఉంటే మాత్రం అందాం? అది ఏమందాం? అది సందర్భం వచ్చింది కనుక అది కూడా చెప్పుకుంటాం. మీసం ఉంటే నీకేమైంది, లేకపోతే నీకేమైంది, నేను పెట్టుకుంటే నీకేమైంది అంటే నాకే కాదు, నీకే అవుతుంది. లీకే అవుతుంది, ఏదైనా లీకే అవుతుంది కానీ నాకే కాదు, ఇంకొకటికి ఏం కాదు. తన ముఖం తన కనిపించదు, అంతేనా? కనిపిస్తుందా మీకు ముఖం? ఎవరికైనా మీకు కనిపిస్తుంది? కనిపిస్తారే? కనిపిస్తుందా? కనపడదు. ముఖం తన ముఖం కనిపించదు. మరి ఎవరి కోసం ఇది? తన మీసం ముఖమే కనిపించదు, మీసం కనిపిస్తుందా? మీసం కనిపిస్తుంది. ఎవరి కోసం పెట్టుకున్నావు మరి? వాడు నేను మీసం ఉంటే నేను గంభీరంగా కనిపిస్తా అనుకొని పెట్టుకున్నట్ట. నేను మీసం ఉంటే గంభీరంగా కనిపిస్తానంటే అట్లాగే ఒకసారి ఏం చేసింది, పులిని చూసింది అట్లా నక్క. పులికి మచ్చలు ఉండేప్పటికీ అది చాలా గంభీరంగా కనిపించినప్పుడు బాగుంది, నేను కూడా గంభీరంగా ఉండాలంటే మచ్చలు ఉండాలని చెప్పి వాతలు పెట్టించుకుంటాడు. వాతలు పెట్టించుకుంటే ఎట్లా ఉంటుంది? అట్లా వాతలు పెట్టించుకుంటే ఇది ఒక వాత, మీసం ఒక వాత, అన్ని వాతలే. అందరూ ఏమని అనుకుంటారని చెప్పి అడ్డ మధ్య కట్టాడు. దోతి కట్టడం చేత కాదంటే, చేత కాకపోతే నేర్చుకో. ఎన్ని నేర్చుకున్నావు? పుట్టినప్పటి నుంచి ఎన్ని నేర్చుకున్నావు? అమ్మ దగ్గర పాలు ఎవరు ఇప్పించారు? అమ్మ పాలు పట్టింది, స్తనం ఇచ్చింది, కానీ తాగింది ఎవరు? తనేగా. సపరించి పిండుకుని తాగాలని ఎవరు చెప్పాడు? తనే చెప్పాడు. నెమలికి ఎవరు చెప్పారు? నెమలికి ఆట ఎవరు నేర్పించారు? నాట్యం ఎవరు నేర్పించారా? నాట్యం ఎవరు నేర్పించారా? తనే నేర్చుకుంది. లేడి పరిగెత్తడానికి ఎవరు నేర్పించారు? తనే పరిగెత్తింది. ఎందుకు పరిగెత్తింది? ఆ పరిగెత్తడంలో నేను ఉన్నా అనుకో, చూడాలి. పరిగెత్తడంలో నేను ఉన్నా అనుకుంటే పరిగెత్తడం అయితే అయిపోయింది, కానీ నేను ఉన్నాను మాత్రం కనిపించాలా? తోటి వారి తొక్కులాడి ఆటలాడి అభినయించే చైతన్యం ఎరుగదాయి ఆత్మరూప తరడు విడిచే అన్నారు. ఎన్నైనా తిరుగుతున్నావు, ఎన్ని కదలికలు చేసావు, చైతన్యం వారిని దుంపదేగా. చైతన్యం తెలియకుండా తిరుగుతూనే ఉన్నాడు. కాళ్ళు గాలిన పిల్లిలా తిరుగుతూనే ఉన్నాడు. చైతన్యం ఏమి లోపల? అది తెలుసుకుంటే అప్పుడు తిరగాలన్నా వద్ద తెలుస్తుంది, తిరగటం అంటే కూడా తెలుస్తుంది. తెలిసినా లోపల మనస్సు ఉంది. ఆ మనస్సు ఎట్లా ఉంటుంది? నిశ్చలంగా ఉంటుంది.
నిశ్చలమైన మనస్సుని చంచలం చేసుకుంటే అంటే ఏదైనా విషయం వస్తే తిరగాలంటే పరిగెత్తాలంటే ఏం చేస్తాడు? మనస్సు నుంచి మెదడులో ఏం చేస్తాడు? తొందర. ఆ తొందర నువ్వు తొందర పెడితే తొందరగా నడుస్తుంది, నిదానంగా పెడితే నిదానంగా నడుస్తుంది. దీని కదలి, ఇది కదలిక, చైతన్యం కాదు. లోపల చైతన్యం ఉంటే ఎట్లా ఉంటుంది? నిశ్చలంగా ఉంటే అప్పుడు నడిచాడే అనుకో. నడిచినప్పటికీ కూడా అక్కడ వినాయకుడు వచ్చాడు అంతే. ఇదంతా విషయమే కానీ ఇది మనసు యొక్క స్వరూపం కాదు. మనసు ఇప్పుడు కూడా నిశ్చలంగా. లోకంలో ఏమంటారు తెలిసిన పరిగెత్తేటప్పుడు పరిగెత్తి పంద్యాలు చూసావా? రన్నింగ్ రేస్ పరిగెత్తబడేవాడిని ఏమంటారంటే చూడు స్థిరంగా పరిగెత్తు, బీ స్టడీ అంటారు. స్థిరంగా ఉండు అంటే కంగారు పడకది. కంగారు పడటం అనేటువంటి మనసు చేసేది. స్థిరంగా ఉండు అంటే అదేమిటికి స్థిరంగా ఉంటే కదలకుండా ఉంటే పరిగెత్తాడట. పరిగెత్తేటప్పుడు స్థిరంగా ఉండంటే దేహాన్ని ఆపమని అర్థం కాదు. అంటే అర్థం ఏంటంటే ఏదైనా పరిగెత్తేటప్పుడు కానీ నడిచేటప్పుడు కానీ కంగారు అంటే అర్థం అవుతుంది. ఇక్కడ కంగారు పడుతుంటాడు, గల్లంత పడుతుంటాడు, లోపల గడబడ పడుతుంటాడు. అది లేకుండా చెయ్యి, అప్పుడు నేను కుదురుగా ఉంటుంది. ప్రకృతే క్రియమాణాన్ని గుణై కర్మాణి సర్వశ అహంకార విమూఢాత్మ కర్తాహ విధిమన్యతి. తన ప్రకృతి ఎట్లా ఉంటుంది? కంగారు, తొందర. తొందర అంటే తొందరతో పని చేసుకుంటూ కూర్చుంటాడు అంతే. ఇప్పుడు ఎవరు పని చేస్తున్నారు? నేను పని చేస్తున్నాను, తొందర పని చేస్తున్నా చెప్పండి. తొందర పని చేస్తుంది. నేను ఎందుకు చేస్తా? నేను వదిలేస్తుంది దాన్ని. తొందర పని చేస్తుంది. అప్పటికి నేను వేరు, తొందర వేరు. తొందరని పోషించేటటువంటి వాడు వేరు, నువ్వు స్థిరత్వాన్ని పోషించేవాడు నేను వేరు. ఇద్దరు ఉన్నారు లోపల. స్థిరత్వాన్ని పోషించేవాడు నువ్వా? తొందరని పోషించేవాడు నువ్వా? చెప్పండి. అంటే వేరు చేయవాడిని ముందు నువ్వెవరన్నా మధ్యలో వచ్చావు? నువ్వు ప్రశాంతంగా ఉంటే మధ్యలో వచ్చాడు. కంగారు అంటాడు, అదంటాడు, ఎందుకంటే ఊరికే పరిగెత్తాడు అంటాడు. పరిగెత్తావు ఎందుకు? తింటే లేకపోతే ఏముంది కనుక. ఆకలేసింది, ఆకలేసి అవుతుంది, దేహం పోతుంది. పోతే పోయింది. ఉండేం చేసింది? ఉద్ధరించింది. అది లేవగా అవుతుందా లేదా? అన్నం పెట్టాలంటే ఎట్లా చేయాలి? అన్నం పెడితే దీంతో బాగా తెలివిని బాగా వాడుకుంటూ అంటే అన్నిట్లో తిరుగుతూ ఉంటే మనకు ఇన్ని జన్మల్లో అన్నిట్లో తిరిగినప్పటికీ తనకి ఏమి తెలియలేదు. ఇప్పుడు ఏం చేయాలి? అన్నిట్లో అదే యథావిధిగా తిరుగుతూ బతుకుతూ ఆ బతకడంలో బయటగా బతుకు కాకుండా నేను ఏమవుతున్నా అని గుర్తించుకునేట్టుగా చేస్తే అది బతుకు. ఆ బతుకు అది జీవితం. దానికోసం పెట్టు. మొబైల్కి ఛార్జింగ్ పెడతాడా? ఎందుకు పెడతాడు? మొబైల్ ఛార్జ్ పెట్టేప్పుడు నీ కడుపు పెడుతుందా? లేదు, దానికి కడుపు పెట్టింది అంతే. దేనికోసం పెడతాడు? వాడుకోవాలని పెడతాడు అంతేనా? అంతేగాని దానికోసం అన్నీ పెట్టవు. నువ్వు వాడుకోవటానికి పెడతాడు. అది పనికి రాకుండా పాడైపోతే మళ్ళీ ఛార్జింగ్ పెడతాడా? చెప్పండి, ఛార్జింగ్ పెడతాడా? పెట్టడు. కారుకి పెట్రోల్ ఎందుకు పోస్తాడు? ప్రయాణం చేయాలంటే పెట్రోల్ పోస్తాడు అంతేనా? లేకపోతే మన దగ్గర ఒకడు వెహికల్ ఏదైనా మొహం చూసేవాడు ఇవ్వడు. ఎందుకు మనకు అక్కర్లేదు కదా. ఇప్పుడు కావాల్సినప్పుడు బాగా తిరిగి వద్దాంలో. ఇప్పుడు అక్కర్లేకపోతే తీసి పట్టేసాడు. ఎందుకు? లేకపోతే అక్కడ లేకపోయినప్పటికీ అయ్యో కారు ఉంది కనుక మనకి ఆకలి వేస్తుంది, దాన్ని పెట్రోల్ పోసి పెట్టుకుంటాడా? అది పెట్రోల్ ఖర్చు కావట్లేదు కనుక తిప్పేస్తే ఆ నీళ్ళు పోతూ ఉంటాయి. పెట్రోల్ పోతుంటే మళ్ళీ పోస్తా అని చేస్తాడు ఎవడన్నా పిచ్చోడు చెడుగా. అవుతుందా లేదా? నువ్వు చేసే పని సరిగ్గా అర్థం చేసుకుంటే అన్నం ఇది పెట్టాలి, ఏదైనా వాడుకుంటే పెట్టాలి అంతేనా? వాడుకోకపోతే వాడుకుంటున్నాగా అంటే ఏం వాడుకున్నావు? నెత్తిన ప్రకృతి పెంచుకుంటున్నావు, మోసం చేసుకుంటున్నావు. మోసం చేసుకోవడానికి అది ఏమైనా ఉంది? ఇప్పుడు మొబైల్ పెట్టుకొని మోసం చేసుకుంటారు అందరూ. పసివాడికి ఇచ్చి మొబైల్ ఇస్తే ఆన్ చేసి ఇస్తే వాడు ఆడుకుంటాడు కదా అనేసి వాడికి ఇది కొడుతుంటాడు. అది కొడుతుంటే ఏదో కొత్తగా వస్తుంది. ఆ కొత్తగా వచ్చేది చూస్తుంటాడు.
ఆ కొత్త కొత్తగా వస్తుంటే చూసిన వాడికి లోపల ఇది అలవాటు అయిపోయినట్టుగా వాడు తెలివంతా అటైపోతుంది. తెలివంతా అటైపోతుంది. ఆ తర్వాత ఏం చేస్తాడు, దాని ఛార్జింగ్ అయిపోతుంది. ఛార్జింగ్ అయిపోతే ఏడుస్తాడు. అప్పుడు అమ్మ చూసి ఛార్జింగ్ అయిపోయింది కనుక ఛార్జింగ్ పెట్టి మళ్ళీ ఇచ్చేది ఆడుకోమంటే వాడు ఏమైనా బతుకుతాడు సరిగ్గా? వాడి బుద్ధి అవుతుంది, ఎట్లా తయారవుతుంది? బుద్ధి ఎట్లా తయారవుతుంది? ఎట్లా బతుకుతాడు వాడు? అర్థమవుతుంది. కనుక నేను కర్తవ్యం ఏం లేదు, కానీ వర్త ఏవచ్చే కర్మని. అంటే ఏం చూస్తున్నానంటే నేను ఉంటే అది పనిచేస్తుంది, నేను చేస్తే పని జరుగుతుంది. దేహం పని చేసినా సరే, బయట పని అయినా సరే, నేనంటూ ఉంటే నేను లేకుండా పోయినా నేనున్నాను. నేనుంటే అంటే నేను పని దగ్గర ఉంటే, పని చేయాలని నేను అనుకుంటే అది చేస్తూ ఇలా చేయదు. ఏమంటాడు? అనుకుంటే ఏదైనా చేస్తా అంటాడు. అనుకుంటే చేస్తాడు. అనుకోవటం అనేది ఉంటే పని చేయాలనుకుంటే అవుతుంది, లేకపోతే ఎట్లా ఉంది. దానివల్ల నాకేం లేదు. అది చేస్తున్నప్పుడు అట్లా ఏమన్నా అనుకుంటున్నానా, ఇదివరకులాగా అనుకుంటున్నానా అని చూసుకుంటూ అట్లా కాకుండా బయట ప్రవర్తించేటటువంటి స్వరూపం. ఏం కర్తవ్యం లేదు సూర్యుడికి, కానీ కిరణాలు వస్తూనే ఉన్నాయి. తన కిరణాలు తన పనుల మీద పోవాలి. నువ్వు సూర్యుడివా, ఆత్మవే, శివుడవే అని పేర్లు. శివుడు అంటే శాంతింపచేసేవాడు, అణచేవాడు కాదు. చెప్పండి, శివుడంటే శాంతింపజేసేవాడు, అణచేవాడు అంటే మనకి ఎటు ఏదో కత్తి నేల మీద వేసి కాతో రాసినట్టు ఇటువంటి నలిపినట్టు అనుకుంటున్నాం కాదు. శాంతింపజేసేవాడు. శాంతింపజేయడం అంటే ఏమిటంటే మళ్ళీ ఇలా చెప్పినట్టుగా కోపం వచ్చింది. ఎందుకు? వాడు తిట్టాడు కనుక. ఇప్పుడు శాంతింపజేయడం ఏం చేశాడు? కోపం లేకుండా. కోపం నీకెందురా? నీ కోపం వల్ల నువ్వు నడిచిపోతే వాడు నడిచిపోతాడు కనుక నువ్వు ఎట్లా ఉండాలి? నువ్వు తిరిగితే ఏమవుతుంది? అది కూడా ఎట్లా ఉంటుంది? తిట్టాడు. ఏమని తిట్టాడు? నేను పంది అని తిట్టాడు అనుకో. అర్థమైందే? పంది అని తిట్టాడు. పంది అని తిడితే నన్ను పంది అన్నాడు వీడు, నన్ను పంది అన్నాడంటే అప్పుడు ఇటు చూసుకో, పందిలాగా ఉందే చూడు, తోక ఉందే చూడు, లేదు నల్లగా ఇటు అయిన పని చూడు, ఏం కాలేదు. అంటే పంది అనేటువంటి బయట ఆకారం ఏం చెప్పారు, అది రాలేదు. కానీ పంది బుద్ధిలో నేను ఉంటే మంచివాడే. పంది బుద్ధి ఏం చేస్తుంది? దానికి తిండి ఎక్కడ దొరుకుతుంది? పెంటలో తిండి దొరుకుతుంది. మనం కూడా పెంటలో పోయి తినాలంటే బయట ఇది సత్యం అంటే పెంట కాకపోతే ఏమిటది? ఇంకా ఇది కాదుగా. అప్పుడు వాడు ఏం చేశాడు? బోధ చేశాడు. పందిని తిట్టలే, వాడు కోపంతో అనేశాడు. కానీ వాడు మంచి మాట చెప్పాడు. అవును, నువ్వు మంచి మాట చెప్పావులే, నీ కోపం తీర్చిపోయేదా ఇంకా తిట్టు, ఇంకా 10 ఇంకోటి తిట్టు, మరేం పర్వాలే. అవన్నీ ఆ బుద్ధుల దగ్గర ఉన్నాయేమో నేను చూసుకుంటాడే, నేను చూసుకుని నేను సర్దుకుంటాడే అను. ఇప్పుడు బుద్ధి చూసి తిట్టాడా, నీ దేహం చూసి తిట్టాడా? చెప్పండి. బుద్ధిని చూసి తిట్టాడు. నీ బుద్ధి ప్రకారంగా వాడి లెక్కలు 18 తిట్టాడంటే వాడికి తగినట్టుగా ఏదో చేసేవాడికి వాడు 10 అన్నాడు. వాడికి అనుకున్నట్టుగా 10 కాదు, నాకు మేలుగా రాకుండా ఉండేట్టుగా 10 బుద్ధులు రాకున్నాయి కనుక నేను సర్దుకోవాలను. ఇది శివు యొక్క స్వరూపం. ఇది చేయకుండా నిన్ను నువ్వు వ్యతవ్యసం చేసుకుంటావు. నేను చెప్పుకున్న నారాయణ శబ్దానికి ఇది లేకుండా నువ్వు సర్వవ్యాపి ఎట్లా అవుతావు, విష్ణు ఎట్లా అవుతావు? పైన హాల్లో ఒక వాక్యం రాస్తుంది, బ్రాహ్మణులుగా అందరూ సమానం, శూద్రులుగా సమానం కాకూడదు. అంటే అర్థమయ్యేటప్పటికి శూద్రుడైనా వాడు బ్రాహ్మణం ఆచరించాలి, ఎదగాలి. అందరు ఎదిగేవాళ్ళుగా సమానం. క్షుద్రం అంటే నీచం. నీచత్వాన్ని అభ్యాసం చేస్తూ అందరు సమానం కాదు. ఇంకే
వచ్చి ఇక్కడ ఏం చేయాలి, ఒక్కొక్కరు చదువుకో. నీతిని తిరస్కరించుట మొదటి అవినీతి. చెబుతుంటే వినిపించుకోకుండా అన్నావు అనుకో, ముందు అవినీతి. అది చదువుకో. నేనేం చేస్తున్నా, నీతిని తిరస్కరిస్తున్నానా తీసుకున్నానా అంటే ఏమిటి ఆలోచన చేయి. అట్లా తీసేసిపోయి ఇంటికి పోయి అవసరమైతే ఒక వీడియో తీసేసి, వీడియో పెళ్ళానికి పంపించి, లేకపోతే బియ్యపురానికి పంపించి, బియ్యంకుడికి పంపించి, ఇది తమాషా ఆట. ఇది ఆట కాదు. ఆగు అక్కడ. అన్నం తింటే ఆట. అన్నం తింటే ఆట అంటే ఎట్లా ఉంటుంది అంటే, విస్తరలో అన్నం వడ్డించారు, మనం చేసి అట్లా పోతూ పోతే ఇట్లా వేసుకుపోతే సరిపోతుందా? ఆకలి తీరుతుందా? తీరదు. నిలబడి విస్తరలో తిని ఇంకా వడ్డించుకొని, అడిగి వడ్డించుకొని, కడుపు నిండేదా తిని పోయినావా లేదా అంటే కడుపు నిండేదాకా, ఇంట్లో మార్పు వచ్చేదాకా చెయ్యి. తొందరపడతావేమి? ఏం తొందర? ఎక్కడికి పోతావు? ప్రతిసారి నరకానికి పోయిస్తుంటాడు, యమధర్మరాజుని పోయిస్తుంటాడు. అంటే అర్థం తెలుసా మీకు? నరకానికి పోవటం అంటే, యమధర్మరాజుకి పోవటం అంటే, మనం అనుకుంటామంటే చచ్చిపోతే ఆ యమధర్మరాజు ఎవరో తీసుకుపోతారు, వైతరుని దాటి తీసుకుపోతారంటే ఏమో ఉందో లేదు, ఎవరు చూసేవారు. అవన్నీ బయట అర్థాలు కాదు, మాటి మాటి చెప్పుకుంటున్నాం. దేవతలన్నా, దయ్యమన్నా, భూతమన్నా, పిశాచమన్నా, ఇంకోటి లోకాలన్నా ఏవి బయట రూపాలు కాదు, అన్ని తన రూపాలే. తన దర్శనకు రూపం. తనకు దర్శనం అయిందనుకో అప్పుడు సర్దుకుంటాడు. ఇప్పుడు ఇందాక ఎట్లాగైతే మొబైల్ ఇక్కడ పెట్టకూడదని చెప్పుకున్నాం, తెలిస్తే మళ్ళీ పెట్టడం, ఇంకేనా? అది ఎట్లాగో ప్రతి చోట ప్రతిసారి మనం నరకానికి పోతున్నాం, యమధర్మరాజు దగ్గరికి పోతున్నాం. అంటే ఏమర్థమైంది? నరకం అంటే నరస్య భావ నరకం అంటే ఇందాక తిందే కావచ్చు, లేదా అన్నం ఆకలేసింది, అన్నం తింటున్నాం అన్నప్పుడు నరకానికి పోయినాం. నరకం అంటే, నరుడు అంటే నృణాది సర్వం శోభశం, తన కాంతిలోకి తీసుకోవాలి. అన్నం తినేప్పుడు తన కాంతిలోకి తీసుకోవాలి. అంటే తన కాంతి ఏమి? స్థిరత్వం. తన కాంతి స్థిరత్వం, బయటది చపలం. కనుక అన్నం తినటం దాన్ని ఎటు తీసుకోవాలంటే తన స్థిరత్వాన్ని తీసుకోవాలి. మనం ఎటు తీసుకుంటున్నాం? తన చపలత్వాన్ని తీసుకుంటున్నాం. ఇది నరకం. ప్రతి చిన్న విషయానికి నరకానికి పోతున్నాడు. నరకంలో ఎవరుంటారు? యమధర్మరాజు ఉంటాడు. అంటే యాడుండో అంటే, ఎక్కడున్నాడు అంటే, నరకంలో యమధర్మరాజు ఉంటాడు. నరకం అంటే ఏం చెప్పుకున్నప్పుడు, దానివల్ల నేను నా కాంతిలో ఉంటారా లేదా, నా వెలుగులో ఉంటారా లేదా అన్న ప్రశ్నకి వెళ్తున్నాం. లేదు, ఉండటంలే. ఉండాలి, ఉండటంలే. ఇది నరకం. ఉండాలి, ఉండటంలే. ఇది నరకం. ఇది నరకానికి పోయినా మనం. ఈ నరకానికి పోతే అక్కడ యమధర్మరాజు ఉంటాడు. యమధర్మరాజు అంటే మనకేం చేస్తుంది? దున్నపోత మీద వస్తాడు, ఇంత పెద్ద బుర్ర మీసాలు ఉంటాయి, ఆయనకి గద పెట్టుకుంటాడు. ఆయన చూసినప్పటికీ రాత్రి నిద్రపోతున్నప్పుడు ఉచ్చబోతుంటాడు, లేకపోతే జోడి కూర్చుంటాడు. అంత భయం వేస్తుంది. నరకానికి పోయినావు, అక్కడ యమధర్మరాజు ఉన్నాడు. యమధర్మరాజు శిక్షిస్తాడు. అంటే శిక్షిస్తాడు, అమ్మో అమ్మో అంటాడు. గది బట్టి కొట్టాడు, దేని పనికి రాకుండా పోతుంది అనుకుంటాడు. అట్టగా శిక్ష చేసి, శిక్ష వేరు, శిక్షణ వేరు. శిక్షణ అన్నా కూడా ఒకటే అర్థం. శిక్ష అంటే మనకేముంటుంది? కొట్టి తప్పినట్టుగా, దెబ్బ కొట్టినట్టుగా అనిపిస్తుంది. శిక్షణ అంటే ట్రైనింగ్ ఇచ్చారు. ఏమి ట్రైనింగ్ ఇచ్చారంటే ఆ పదంలో ఉంది. అంటే ఇప్పటికీ నరకం అంటే అది కాదు, ఆ లోకం కాదు, తను తన వెలుగులోకి ఎట్లా ఉంటాడో అనే మాట వచ్చినప్పటికీ నరకం ఇప్పుడు ఎక్కడుంది? ఎక్కడుంది నరకం? తన దగ్గర, తన ప్రవర్తనలో ఉంది. నరకం తన ప్రవర్తనలో ఉంది. అట్లాగే యమధర్మరాజు ఎక్కడ ఉంటాడంటే, యమధర్మరాజు మళ్ళీ బుర్ర మీసాలు చూస్తే కాదు, తన ప్రవర్తనలో ఎట్లా ఉందంటే, యమ శబ్దానికి యమ ఉపరణే అర్థం చెప్పారు. అంటే తను తాను కట్టుబాటులో ఉంటాడు. కట్టుబాటు అంటే, నియమం అంటే మనకి అమ్మో నియమాలు ఎవరు చేస్తారు? వావ్ అమ్మో అంటే రామ అంటే ఎవరితో కుక్క మొరిగినట్టు అమ్మో అడద్దు. నియమం అంటే తనకు తాను కట్టుబడి ఉంటాడు. నువ్వు ఎదగాలి,
నీ కోసం కట్టుబడి ఉండు. తన కోసం కట్టుబడి ఉండాలని చెప్పేసి డబ్బు సంపాదించి తినాలి అంత చేసుకోవాలి. ఇంత చేస్తాడు దీనికోసం, తను తాను కట్టుబడి ఉండాలని కోసం. తను కట్టుబడి ఉండలేదు, చచ్చిపడుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు. అట్లా కాదు, తను తాను కట్టుబడి ఉంటామని నేను. కనుక యమ ఉపరమి అంటే కట్టుబాటు అనొచ్చు. తను తాను కట్టుబాటు. తను తాను కట్టుబాటు ఎట్లా అవుతుంది? తాను ప్రశాంతంగా ఉంటే. ఎట్లా ప్రశాంతంగా ఉండాలి? అన్నం తింటున్నాను అనేటప్పటికీ అక్కడ పరిగెత్తాడు, బొక్క బోర్ల పడ్డాడు. బొక్క బోర్ల పట్టడం తెలిసిన మీకు ఇక్కడ అది. దానిలో దూకేశాడు, ఆ పళ్ళుకు దూకేశాడు. పళ్ళుకు దూకడం కాదు, అన్నం ఎవరికి పెడుతున్నారు? పొట్టగా పెడుతున్నాడు, నాకు కాదు. తిని ఏం చేస్తుంది? ఈ పొట్ట చచ్చిపోతుంది. అర్థమైందా? నేను చావాలా ఉందా? కనుక ఇది గుర్తించాలి. అది గుర్తిస్తే అప్పుడు నరకం తనకు బాధ కాదు, బోధ అవుతుంది. తర్వాత ప్రశాంతత. నరకానికి ఏం స్వరూపం? ఇప్పుడు వింటున్నారా? ఇప్పుడు నరకం చూసామా? నరకం మన ప్రవర్తన. యమధర్మరాజు ప్రవర్తన ఎట్లాగూ? యమ ఉపరమే, కట్టుబాటు యమ స్వరూపం. యమ ధర్మం అంటే తనకు ధారణగా ఉండాలి, తెలిసి ఉండాలి. తన కట్టుబాటు తనకు తెలిసి ఉండాలి. ఇంకా ధర్మం రాజు తెలిసి, రాజు అంటే తెలిసి ఉండడం, ధర్మం అంటే ధారణ, యమం అంటే కట్టుబాటు. తన కట్టుబాటు తనకు ధారణగా తెలిసి ఉండాలి, గుర్తించి ఉండాలి. ఇప్పుడు మన యమధర్మరాజు దగ్గర పోయినామంటే గుర్తించి ఉన్నావా? లేనందువల్ల తప్పు తెచ్చు. అది యమలోకం, అది నరకలోకం, అది యమలోకం. లోకం అంటే చూపిస్తాడు నీకు, నువ్వు కట్టుబడి లేవు, నువ్వు కట్టుబడి లేవు, నువ్వు కట్టుబడి లేవు, నువ్వు తెలుసుకో అని చూపిస్తాడు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నావు? ప్రతి చిన్న విషయాల్లో మనం నరకం దాకా పోయిస్తున్నాం, యమధర్మల దాకా పోయిస్తున్నాం అనమాట. అట్లా అదే చావు. ఎందుకు చావు అంటే తన ప్రవర్తించడంలో తన ప్రశాంతత దొరకటం లేదు. ప్రశాంతత దొరికితే ఏమవుతుంది? ముక్తికి వెళతాడు. ప్రతి చిన్న విషయంలో ముక్తికి వెళతాడు. ఎట్లా పెడతాడు? ఇందాక నరకానికి వెళ్ళినా తన ప్రవర్తన ఎట్లా అయిందో, యమధర్మరాజుకి వెళ్ళినా తన ప్రవర్తన అయిందో, తన ప్రవర్తన యొక్క దోషాలు చూపించడం ఎట్లా అయిందో దానికి వెళుతున్నాడు. అయినా అర్థం కావటం లేదు. కానీ నేను ఉన్నా అంటున్నాడు, చూసావా? ఆ ఉన్నాన్ని చివరికి అది ఆ విషయాన్ని వదిలేశాడు. అది చావు కష్టంగా ఉంటే వదిలేశాడు, ఉన్నాడు. నేను ఉన్నాను అనే మాట ముక్తి. ముక్తి అంటే విడుదల. దేని నుంచి విడుదల? ఇందాక పని చేస్తున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా, బంధం అంతా విడుదల. అది పోయేటప్పటికి విడుదలైంది. విషయాలు ఎన్ని పోయినాయి? విడుదలైపోయాయి. విడుదల వచ్చిందా లేదా? మాటికి ముక్తి వస్తుంది నీకు. మాటికి ముక్తి వస్తున్నప్పటికి కూడా నా ముక్తి కావాలంటే స్వామి నాకు ముక్తి చచ్చిపోతున్నా అంటాడు. ఎట్లా ఇచ్చేదిరా? ఇంకా ఏమంటాడు? నా కోరికలు నాకు ఉండి, నా పిల్లలందరూ అట్టగా ఉండాలా, నావన్నీ అట్టగా ఉండాలి, నా బుద్ధి ఇట్టగా ఉండాలి, నా పాడు బుద్ధి ఇట్టగా ఉండాలి, నాకు మోక్షం అంటే అర్థమైందా? నా పాడు బుద్ధి ఇట్టగా పెట్టుకుంటా అది నువ్వు తీసిపోతే ఎటా నేనట బతికేది అంటాడు. అంటే పాడు బుద్ధితో బతుకుతానంటాడు. మన ప్రథమ అధ్యాయం భగవద్గీతలో ఏం చెప్పుకున్నాడంటే, అర్జునుడు ఏమన్నట్టంటే ఆ వాక్యానికి అంతా చెప్పుకున్నాం. ఏం చెప్పాడంటే, నా కోరికలని నా దగ్గర ఉండి నాకు మోక్షం వచ్చే ఉపాయం ఏదన్నా ఉంటే చూడు. అట్లా ఉండదంటే అప్పుడు నీ మోక్షం వద్దు, నాకేమొద్దు, నా కోరికలు నా దగ్గర ఉండదు అంటాడు. ఆ శ్లోకాలు అట్లున్నాయి. అర్థమవుతుందా? కనుక మనకు కావాల్సింది, గుర్తించవలసింది ఏమిటంటే, ప్రతిసారి నరకానికి పోయిస్తున్నాడు అంటే కాకుండా ప్రతిసారి ముక్తిలోకి రావచ్చు. ఎక్కడుంది? ఇప్పుడు అక్కడే ఉంది. ప్రతిసారి ప్రతి చిన్న విషయంలో, ప్రతి ప్రవర్తనలో నరకంలో పోతావో ముక్తిగా వస్తావో అది ఎక్కడుంది? నీ తెలివిలో, నువ్వు తెలుసుకోవడంలో. ఇంత బరువు నా మీద పడితే నేను ఏడ చేసి ముందు నా వల్ల అవుతుంది.
ఆయన కూడా దేవుడు ఉన్నాడు, ఆయన చేస్తానంటే చేయని అన్నా అంటాడు. ఆ చేస్తానని గమకులు వచ్చి దేవుడు ప్రత్యక్షమయ్యి మీ ఇంటికి వచ్చి తలుపు కొట్టి, రే బుజ్జి నేను నీకు మోక్షం ఇస్తా దా అంటాడు అనుకో, పోతావా? పోతాడా? అమ్మా నా పిల్ల వెళ్ళంటే వాళ్ళని కూడా తీసుకొచ్చేదంటే వాళ్ళు ఎక్కడ తీసుకొస్తావు? లేదా? ఇంకా విశేషం ఒకటి చేసిన మీకు, అదే ఎవరైనా తుపాకీ పట్టుకుని వచ్చి నిన్ను పేలుస్తానంటాడు, నువ్వు పేల్చినా పరిగెత్తిపోతాడు. అప్పుడే కష్టం లేదు. మరి అట్లా తప్పించుకునే ఉపాయం లేదు. శ్రీమన్నారాయణుడో లేకపోతే పరమేశ్వరుడో వచ్చాడు అనుకోండి, ఏమో ఉపాయం లేదు. బాబు నీ కాళ్ళు పడతాయి, నీ కాళ్ళు ముక్తారు, నన్ను తీసుకెళ్ళకు. రుద్రాభిషేకం చేస్తారు సార్. రుద్రాభిషేకంలో నమ్మకం అంతా అది, నమ్మకం చమకం రెండు ఉంటాయి. నమ్మకం అంతా అది, నీ కాళ్ళు మొక్సా, నన్ను చంపకు, నా పిల్లలను చంపకు, ఎవరిని చంపవచ్చు, అందరూ బతికేట్టుగా చేయండి అంటే ఎన్నాళ్ళు బతుకుతారు వాళ్ళు? నీ బుద్ధిమంట. ఆ శ్లోకానికి అర్థం అది కాదురా, శ్లోకానికి అర్థం అది కాదు. దాన్ని కల్పించి శ్లోకాలకు వాచేసి ఇది నరకం కాబట్టి ఏమిటిది? నరకం శబ్దానికి నరకం ఎట్లా ఉంటుంది? ఏదైనా సరే చెడిపోతే దాని అర్థం వేరుగా ఉంటుంది, సరిగ్గా వాడుకోకపోతే అర్థం వేరుగా ఉంటుంది. ఏదో స్వామి చెప్పినట్టుగా ఏ రాయి అయితే ఏమి కనుక పళ్ళు ఊడగొట్టుకోవడానికి అని ఒక రాయి తెచ్చుకున్నాడు. దేనికోసమని? పళ్ళు ఊడగొట్టుకోవడానికి కోసమని కొడుతున్నాడు, పళ్ళు ఊడగొట్టుకోవడానికి. భౌతిక బ్రతుకు ఇంకా మానసిక ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి చాలా తేడా ఉంది. ఎంత తేడా ఉంది? అక్కడే ఉంది తేడా, అటా ఇటా అంతే. ఇట్లా చూపించాడు అనుకో, మనం ఏమంటే అభయం ఉంటాడు. ఇట్లా చూపించాడు అనుకో, ఇట్లా చూపించేది ఇదేదో ఇట చూపించాడు, ఇటు వంపు వచ్చింది, సరే ఇట పడతాడు. ఇది ఇట్లా అంటే అవధి ఇట్లా ఇట్లా చిన్నప్పుడు తెరవైపు కనిపిస్తుంది. ఇట్లా చేస్తే దీన్ని పృష్ఠం అంటారు, వీపు కనిపిస్తుంది. వేరే పక్షం ఇది కాదు. కన్ను మాటికి ఆర్పి మూసుకుంటావా, మాటికి ఇట్లా అంటాడా? మూసుకుని ఆర్పుకుంటాడా, మూసి తెరుచుకుంటాడా, తెరుచుకుని మూసుకుంటాడా? అన్ని తన పక్షమే. అర్థమైందే? ఈ చెయ్యి ఇట్లా మూసుకుంటాడు, ఇది బాగా తెలుస్తుంది. ఇట్లా కాకుండా వెనక్కి తీసి ఇట్లా మూయాలంటే అవుతుందా? కాల్. అయితే నోరు మూసి పెట్టుకున్నాడు, అని తెచ్చి పెట్టుకుంటే నోట్లోకి గబ్బిలే వెళ్ళిపోతుంది. అంటే ఈ చెయ్యి ఉందనుకో, ఇట్లా ఎన్నేం చేయదు, ఇట్లా చేయదు, ఇట్లా అనిపించుకోదు. కానీ ఇట్లా ఇంతవరకు ఇట్లా వెనక్కి అవుతుందే, లోపలికి పోతుంది. ఇట్లా కూర్చోగలడు, అట్లా కూర్చోగలడు. కానీ వెనక్కి ఇట్లా రాలంటే మహా అయితే పడుకుంటాడు, వెలికిలా పడుకుంటాడు. వెనక్కి చేయాలంటే ఉంటుంది, కాసేపు మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. అంటే తనలోకి తాను, దేహం చూపిస్తుంది తనలో తాను, అంతేగాని తను బయటికి కాదు, తను బయట ప్రవర్తన కాదు. అర్థమవుతుంది? ఈ ముడుచుకోవడం తన చేతిలో ఎట్లా ఉందో, ఈ తిప్పడం కూడా తన చేతిలో ఉంది. ఇది నీకు కాకుండా చేసింది, బుద్ధి చెప్పింది. దేహం తమాషాగా దేహం ఎట్లా ఉంటుంది నేను చెప్పుకున్నావా లేదో ఒకసారి బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నువ్వు ముక్తిని సాధించాలి, ప్రశాంతతను సాధించాలంటే ఏం చేయాలి? సాధించడానికి తగినట్టుగా దేహం ఉండాలా లేదా? చెప్పండి, ఉండాలా లేదా? ఉండాలి. అట్లా ఉంది, దాన్ని పాడు చేసుకుని పాడైపోయిందంటే. మొబైల్ కొనుక్కున్నాడు, మరి ఎక్కడ ప్రశాంతం పోతుంటే దాన్ని స్విచ్ ఆఫ్ చేయడం జాగ్రత్త. మరి ఎట్లా? దేహాన్ని తెచ్చుకున్నాడు, దాన్ని స్విచ్ ఆఫ్ చేయాలి. దేహాన్ని స్విచ్ ఆఫ్ చేసి నుండమే కాసేపు వినని
నేను చెప్పినట్టు నువ్వు తిరుగు అంటావా? లేదు. అదేముంటుంది, నువ్వు కాదు, నా ఇష్టం నేను తిరుగుతా, నువ్వే నా దగ్గర. ఒకప్పుడు ఈ బిల్డింగ్లు కట్టేటప్పుడు ఎవరో పనివాడు వస్తుండేవాడు. ఆ పనివాళ్ళతో వీడు ఏమనేవాడంటే, నా భాష మీరు నేర్చుకుంటారా, మీ భాష నేను నేర్చుకోవాలా అడిగేవాడిని. వాళ్ళు ఏమన్నారంటే, మా భాష నువ్వే నేర్చుకో కానీ నీ భాష మాకు వద్దు అంటారు. కష్టం. అట్లా ఉంటే ఎట్లా? దేహం అట్టగే దేహాన్ని పోయి నా భాష నువ్వు నేర్చుకుంటావా, నీ భాష నేను నేర్చుకోనా, నీలాగా నేను ప్రవర్తించినా నాలాగా నువ్వు ప్రవర్తిస్తావా? అడగదు. అడిగితే అదేముంటుంది, అది ఏమనదు. మనమే అన్నది అనుకొని దానిలాగా మనం పోతే సరిపోదు. చేతకాదు దానికి ఉండవు. చేతకాని కనుక దాన్ని మనం ఒప్పుకుంటే సరిపోతుందిలే, నాటకం ఆడతాం అనుకుంటాడు అంతే. కానీ చేతకాదు కాదు. చేతకాదంటే ఇంక ఎక్కడికి పోతాం? మానవ జన్మ కంటే గొప్ప జన్మ ఇంకోటి లేదు. ఇంకెక్కడికి పోతావు? ఇంకో జన్మ ఏది లేదుగా, ఉత్తమ జన్మ లేదు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఉత్తమ జన్మ లేదు కానీ ఈ జన్మనే దానిలో ఉత్తమం ఉంది. ఈ జన్మలోనే ఉత్తమం ఉంది కనుక ఉత్తమాన్ని అభ్యాసం చేసి ఇదుగు, అప్పుడు జన్మ వదిలేస్తే సరిపోతుంది. మళ్ళీ పుట్టకుండా చేయాలి. ఇప్పుడు అది తన కర్తవ్యం. శ్లోకం ఏం చెప్పింది? తన కర్తవ్యం అంటే తనకు ఏం కర్తవ్యం లేదు. వర్త ఏమైతే కర్మడి. ఎక్కడ ఉన్నానంటే నువ్వు మాటి మాటికి బయట తిరుగుతూ ఉంటే నిన్ను నరక నుంచి తప్పించడానికి ప్రయత్నం చేస్తావు. ప్రయత్నం చేసినా నువ్వు అక్కడే పోతుంటావు. ఇప్పుడు ఏం చేసావు? విషయాన్ని అయితే పక్కనెట్టేసింది కానీ నీ బుద్ధిని ఎవరేం చేస్తారు? బుద్ధి కూడా ఏం చేస్తుంది? బుద్ధికి బోధ చేస్తుంది. ఒరే సత్యం చూడు, మళ్ళీ అక్కడికి పోతావు ఎందురా, మళ్ళీ అక్కడికి పోతావు ఎందురా అని. ఇట్లా గోడు అంటే మా మనిషిని చొచ్చు అని పొచ్చినట్టుగా మాటి మాటికి చూపిస్తూ ఉంటే కూడా మనకు ఇంట్లో ఎవరైనా 2 మాటలు 3 మాటలు చెప్తే వినిపించకపోతే ఏం చేస్తాడు? మొంటోడు వీడు. మాటి చెప్తే వినిపించుకోలేరా అని ఒక్కడేస్తాడు. వేస్తాడు. మరి లేదు వేస్తుంది, అందుకే కష్టం అంటున్నారు. అంత కష్టమే వచ్చిందిరా. భగవద్గీతలో ఉన్నవాడు ఊడిపోడెన్నాడు, లేనివాడు ఉన్నవాడు ఎప్పుడు కాడు, లేనిది ఉన్నది ఎప్పుడు కాదు, ఉన్నదానికి లేనిపోవటం లేవటం అనేది లేకపోవటం అనేది లేదు. ఉన్నాను అనుకున్నది ఉన్నది, ఉన్నానంటే ఉన్నాను, ఊడానని కాదు. ఉన్నానంటే అదేమిటి? 2 అర్థాలు ఉంటాయా? ఉండడం ఊడడం ఉంటుందా? ఉండదు. లోకమే ఒప్పుకోదే, భాష ఒప్పుకోదు, భావం ఎట్టు ఒప్పుకుంటుంది? ఒప్పుకోదు. కనుక బాగా తెలుసుకుని చక్కగా ప్రవర్తించాలి. శివరాత్రి సందర్భంగా విశేషంగా చెప్పుకోవడానికి ఏం ప్రయత్నం చేస్తున్నామంటే, శివస్వరూపం తనకు నిత్యకృత్యమై ఉన్నది, నిత్య జీవితంలో ఉన్నది. అక్కడ దర్శనం చేయాలి, ఎక్కడో కాదు. ఇది శమింప చేసుకోకుండా అంటే దీన్ని ప్రశాంతం చేయి, కంగారు పడకు. నీకు వచ్చింది నీకు మిత్రుడే కానీ శత్రువు కాదు. ఉద్ధరేది ఆత్మన ఆత్మానం నా ఆత్మానం అవసాదే ఆత్మైవ ఆత్మనో బంధువులు ఆత్మైవ ఇప్పుడు ఆత్మన. నిగ్రహింపబడినటువంటి మనసు నీకు ఎప్పుడు కూడా మిత్రుడు, నిగ్రహం పోగొట్టుకున్నటువంటిది నీకు శత్రువు. నిగ్రహం అంటే అదెట్లుంటుంది? విన్నవాళ్ళు వింటారు. నిగ్రహ శబ్దానికి చెప్పినాం, నితరాం గృహ్ణాతీతి నిగ్రహం. ఎప్పుడూ తీసుకుంటాడు కనుక నిగ్రహం. ఇప్పుడు నువ్వు నేనున్నా అని 84 లక్షల నిగ్రహం తర్వాత నేనున్నానని ఎప్పుడు తీసుకున్నావు కదా, ఇప్పుడు నిగ్రహమే కదా. మరి అట్లా తీసుకుని ఉన్నవాడే అయినప్పటికీ కూడా నీకు తెలియలేదంటే ఇంకా ఇది నిగ్రహ కిం కరిష్యే ఇంద్రియస్య అర్థే రాగద్వేషో వ్యవస్థితం. ఇంకా సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతి జ్ఞానవానం ప్రకృతి యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యే. సదృశం చేష్టతే స్వస్యాః. వాడు లేడీకి లేచిందే పరుగట, అట్లాగే వాడేదో అనుకున్నాడంటే లే అంతే.
అట్టా ప్రవర్తిస్తున్నాడు. జ్ఞాని కూడా అట్టా ప్రవర్తిస్తున్నాడంటే ఇట్లా ఎన్నాళ్ళు వెళ్ళినా వేరు, సంవత్సరాల కొద్ది ఉన్నారు. సంవత్సరాల కొద్ది ఉన్నప్పటికీ అట్లాగే ఉన్నారంటే ఇంకా ఏం జ్ఞాని నువ్వు? ఏమైనా వాడు అయినావు నువ్వు? తిని కూడా ఆకలి వేసిందంటే అజీర్ణ రోగి బాగా తింటాడు, తర్వాత ఆకలి పెట్టుకుంటాడు. ఎందుకు? జీర్ణం కావటం లేదు, చెప్పింది జీర్ణం కావటం లేదు, బోధలు జీర్ణం కావటం లేదు. ఆ లోపల దాని దుంప తీయకపోతే కొంచెం అది ఉంటుంది, అది పిసరంత ప్రవృత్తి ఉంటుంది. ఆ పిసరంత ప్రవృత్తి అది తీసేసేదాకా దాని ప్రభావం చూపుతూనే ఉంటుంది. విన్నవంతా బూడిదలో పోసిన పన్నీరు అంటే అర్థమవుతుంది. పన్నీరు బూడిదలో పోస్తే పన్నీరు వాసన వస్తుంది, రాదు. బూడిదలో పోసిన పన్నీరు వృధా. సదృశం చేష్టతి స్వస్యాహ ప్రకృతే సదృశం చేష్టతి. తన ప్రకృతి తగినట్టుగా ప్రవర్తిస్తున్నాడు. జ్ఞానవానపి, జ్ఞాని కూడా. ప్రకృతి మీ అంటే ఇంకేముంది కనుక ప్రకృతి తగినట్టుగా ప్రవర్తిస్తే ప్రకృతి అయిపోతున్నాడు వాడు, ప్రకృతి స్వరూపుడే అయిపోతున్నాడు కానీ జ్ఞాని స్వరూపుడు కావటం లేదు. ప్రకృతి యాంతి భూతాని, అన్ని ప్రాణులు అట్లాగే. ఉత్తర గీతలో ఈ శ్లోకం చాలా చోట్ల చాలా ప్రవచనాలు మళ్ళీ చెప్పుకుంటాం. ఇప్పుడు 50 సంవత్సరాల నుంచి ప్రవచనాలు చెప్తూనే వింటూనే ఉన్నాం మనం. ఎవరి ఆహార నిద్ర భయమైదునా అని సామాన్యమైత పశుభి నరాణ జ్ఞానం నరాణం అతికో విశేష జ్ఞానేన హీన పశుభి సమాన అన్నాడు. ఆహారము, నిద్ర, భయం, మైథునం, ఈ 4 రూపాలు చెప్పించారు. ఈ 4 రూపాలు అందరికీ బాగానే ఉన్నాయి, సరిపోయింది. అన్ని ప్రాణులు సరిపోయింది. కానీ తనకు జ్ఞానం అంటే ఏం జ్ఞానం? ఇప్పుడు ఆహారంలో ఏం జ్ఞానము, నిద్రలో ఏం జ్ఞానం, భయంలో ఏం జ్ఞానము, మైథునంలో ఏం జ్ఞానం? అది తెలియాలి. అది తెలిస్తే కదా శివస్వరూపం. మేము శైవులం అంటే మేము శివులం చూడంటే శివుడు కాదు, ఏం కాదు. మేము వైష్ణవులో ఉన్నాను, వైష్ణవు కాదు, పిండాపుడు కాదు. ఎందుకు కాదంటే వైష్ణవులో ఆ లక్షణం కనిపించదు, ప్రవర్తనలో చూపించాలి. ఇది కదా కావాల్సింది. అవునా? అక్కడ మరి నరులకు జ్ఞానం అనేటటువంటిది విశేషం అన్నారు. మరి ఆహారంలో ఏమి విశేషం? జ్ఞానం ఏమి అర్థమవుతుంది? ఆ పదంలోనే ఉంది. ఏముంటుంది? ఆహారం అంటే ఆస్మృతో హరతి. ఏదైనా పని చేసేటప్పుడు స్మృతికి ఏం తీసుకుంటాడు? ఆ అంటే స్మృతో హరతి తీసుకుంటున్నాడు. స్మృతిలోకి ఏమి తీసుకుంటున్నాడు? పొట్టలో కన్నా పోయింది కానీ స్మృతిలోకి ఏం రాలే. పొట్టలో కన్నా పోయింది, లొట్టలు వేసుకుని తింటూనే ఉన్నాడు. లోపల పోయిన తర్వాత లొట్ట లేదు, పిట్ట లేదు. అది అరగొట్టి ఏం చేస్తుంది? పని అవతల పారేసి అంతా తిన్నాడు. తిన్న తర్వాత పొద్దున ఏమైంది? ఇవాళ బలం పోలే అంటాడు. బాధగా ఉంది అంటాడు. బాధగా ఉంది అంటే తినకుండా మానేయి అంటారు డాక్టర్లు. తినకుండా మానేస్తే దాన్ని విశ్రాంతి ఇస్తే బాగుంటుంది అంటాడు. గ్యాస్ వచ్చింది అంటాడు. గ్యాస్ ఎందుకు వస్తుంది? ఓ పని చేయాలి. గ్యాస్ వస్తే ఏం చేయాలి? గ్యాస్ సిలిండర్ ఎక్కిచ్చేస్తే వంట పడుతుంది. కనుక ఆహారంలో జ్ఞానం ఏమిటంటే, తింటుంటే నా స్మృతికి ఏం పోయింది? స్మృతి అంటే కొనికి యొక్క స్మృతి. ఉన్నాను అన్న స్మృతిలో తెలుస్తుంది. నాకు ఉన్నాను అనేది స్మృతిలో తెలుస్తుంది. టేబుల్లో తిరగటంలే, కంప్యూటర్లో తిరగటంలే, ల్యాప్టాప్లో తిరగటంలే, మొబైల్లో తిరగటంలే, అవతల వాడి మొహంలో కనిపించటంలే, నీ మొహంలో కాదు, ఈ స్థూల శరీరంలో కనిపించట్లే. అదైతే లోపల తెలుస్తుంది అంటున్నావు. స్థూల శరీరంలో తిరగటంలే, అది కూడా ఎట్లా స్మృతిలో తెలుస్తుంది. స్థూల శరీరం కంటే ఇది భౌతికం, అభౌతికంగా ఇది స్థూలం, సూక్ష్మంగా తెలుస్తుంది. అంటే సూక్ష్మంగా తెలియటం ఒకటి, స్థూలంగా తెలియటం. స్థూలంగా ఏం తెలుస్తుంది? ఇది పనికిరాదు.
అని తెలుసుకుని అన్ని దేహాలు వదిలిపెట్టి వచ్చావే, అన్ని దేహాలు వదిలిపెట్టావు. ఒక్కడన్నా అర్థం కాదు, ఇంతవరకు అర్థం కాదు, ఇప్పుడు అర్థం చేసుకో. ఎన్ని పిట్టలు, ఎన్ని పక్షులు, ఎన్ని ప్రాణులు కనిపిస్తున్నాయి మనకు. అవన్నీ ఎందుకు నేను కాలేదు, నేనే వదిలిపెట్టి వచ్చాను. పుట్టి తెలుసుకో. పూర్వజన్మ జ్ఞానం అది, గత జన్మల యొక్క జ్ఞానం అది. గత జన్మల జ్ఞానం ఏమిటంటే అవి నా స్వరూపం కాదు అని గుర్తించి నేను బయటపడ్డాను, ఇంతే జ్ఞానం. ఆ జ్ఞానానికి ఎవరు మరి పురుగైనా అంతే, నేను చెప్పిన పురుగైనా అంతే, పక్షి అయినా అంతే, పిల్లి అయినా అంతే, పూలైనా అంతే, నాది కాదు వదిలిపెట్టి. అట్లాగే అన్ని యోనుల్లో ఉన్నప్పుడు కూడా తిన్నాడా లేదా? తిన్నాడు. కానీ స్మృతి అందలే. ఉన్నాను అంటే ఏమిటి అర్థం కాల, అది అందాలి. అది కంటి కనిపించేది కాదు, కానీ తను తెలుస్తుంది. ఎందుకునో కంటి కనిపించేది కాదు, ఆకలి చేస్తుంది. కంటి కనిపించేది కాదు, మనసు ఆందోళన తెలుస్తోంది. తెలియని వాడు కాదు అంటే అన్ని స్థూలంగానే చూడలేను, అన్ని సూక్ష్మంగా చూస్తున్నావు. అన్ని నీ బతుకంతా సూక్ష్మమైంది, సూక్ష్మ జీవితమే చేస్తున్నావు. అయినప్పటికీ ఇంకా అర్థం కాలేదంటే ఇప్పుడు ఏం చేయాలి? ఆహారం అంటే ఏమిటో చూసుకో. ఆహారం ఎక్కడ ఉంటుంది? అన్నం తినేటప్పుడు ఆహారం కాదు. ప్రతి చిన్న విషయాల్లో కూడా ఏం చేస్తున్నాను? కొడుకుతో మాట్లాడుతున్నావా, స్మృతిలో తీసుకుంటున్నావా? ఆహారం, అది కూడా ఆహారం. మానవుడు ఎత్తుకున్నాడు, ముద్దు పెడుతున్నాడు, వాడేమో పక్కపక్క నవ్వుతున్నాడు, నవ్విన కొద్దీ ఇంకా ముద్దు పెడుతున్నాడు. ఆహారం ఏమి ఇప్పుడు? సూచనకి ఏమైందిరా చెప్పు, ఏమైంది? నేను తాత, వాడు మనవడు, నా మనవడు, వాత్సల్యం అయిపోయింది. నా తీసుకోదు, వాడు తీసుకోతావా? లేదు. స్మృతిలోకి ఇది పోయింది, పరిగ్రాంతి పోయింది. స్మృతి ఆనందం ఎట్లా పోదు? చేతికి పాడ ఉంది, చక్క తెల్లగా గోడ కనిపిస్తే ఈ తెల్లగా ఎంత బాగుంది ఇట్లా అన్నాడు అనుకో, ఏమవుతుంది? నల్లగా అవుతుంది. తెల్లగా ఎంత బాగుంది అని చూసి నల్లగా అయిపోయా. నేను ఎంత బాగున్నా అనుకుంటూ ఇటు అనేటప్పటికీ మనవాడు ఏమైనాడు? నా వాడైనాడు, వాత్సల్యం అయిపోయి. ఆహారం అంటే ఒకటి తిండేనే తెలియదు. అంతటా ఎక్కడెక్కడ తిరిగినప్పుడు స్మృతిలోకి ఏం తీసుకున్నావు? బయట తిరిగి అవసరం బాగుంది. స్మృతిలోకి ఏం పోయింది? ఉనికిని గుర్తించడానికి ఏం పోయింది చెప్పు. ఉనికిని గుర్తించడమే స్మృతి యొక్క స్వరూపం. తనకు ఉనికి స్మృతిలో తెలుస్తుంది. తర్వాత స్మృతిలో తెలుస్తున్నటువంటి దాన్ని బయటికి తిరిగినట్టుంటే స్ఫురణ అన్నారు. ఇట్లా మాట్లాడాలి. తిరుమల పెట్టుకుని ఆహారంలో జ్ఞానం ఉండాలంటే సరే అంటే సరే, అది ఉండదు, మనం ఉంచుకోం. నిద్ర అన్నారు. నిద్రలో జ్ఞానం, ఇప్పుడు ఆహారంలో జ్ఞానం అర్థమైంది. అంతటా ఉండాల్సిందే, అంతా ఆహారమే. నీకు పొట్టకు ఆహారం కాదు. ఆహారం అంటే అన్నం కాదు, పప్పు కాదు, కూర చపాతీలు కాదు, ఏం కాదు. తర్వాత నల్ల బియ్యం పాయసం కాదు. ఉన్నారా లేదా? అది కాదు. చేసేటప్పుడు స్మృతికి ఏమో, ఉనికికి ఏమో అందుతోంది. ఉనికికి ఏం తీసుకుంటా? ఉన్నాను అని చెప్పుకోవడానికి, స్పష్టంగా ఉన్నానని చెప్పుకోవడానికి ఏం వద్దండి? ఏం చేశావు? అది జ్ఞానం. వాటికేమో పశుపక్షాదులకన్నిటికీ కూడా తింటవే ఆహారం. నీకేమైంది ఇప్పుడు? అట్లాగే నిద్ర అంటే పులివే. ఇది కూడా తమాషాగా ఉంది వాళ్ళకి. ఒకసారి మేము రికార్డ్ చేస్తున్నాం, ప్రహ్లాద్ చరిత్ర సినిమా, మన మ్యూజికల్ రికార్డ్ ఉంది కదా, రికార్డ్ చేస్తున్నాం. రికార్డ్ చేయించినప్పుడు మరి ఆ పాట పద్యం అయిపోయింది. అది స్తంభాన్ని కొట్టాడు. స్తంభాన్ని కొడితే ఇప్పుడు నృసింహస్వామి వచ్చాడు కదా, ఆయన వచ్చినప్పుడు గర్జన చేసుకుంటూ వచ్చాడు. అది రికార్డు కావద్దు. మిగతా దానికి కావాల్సినటువంటి వాద్యాలన్నీ వాడు వాయిస్తున్నారు. వీడియో మైక్ ఉంది, వీడికో మైక్ తీసుకుబట్టి నిలబడి వాళ్ళు వాద్యం వాయిస్తుంటే మరి నృసింహస్వామి అరిచినట్టుగా వీడు ఉన్నాడు.
అతను మళ్ళీ అని అన్నింటి మురళి వాయించే అతనికి నవ్వు వచ్చిందట. స్వామి అంటే నవ్వు వచ్చిందట. అది లభిదిగు. అర్థమైందా? కనుక నిద్ర అంటే ఒళ్ళు పెట్టి నిద్రపోవడం కాదు, ఒళ్ళు తెలియకుండా నిద్రపోయేది కాదు. తమోభూత సుఖరూపమైంది, తమస్సుగా సుఖం కాదు, అది నిద్ర కాదు. నిద్ర అంటే ఆ పదంతో అట్ట అర్థం చెప్పుకున్నది కాదు. నితరాం ద్ర అంటే ధృగతవుతాదు, ప్రవర్తించడం. కుత్సాం గతి అంటే కుచితంగా ప్రవర్తించడం అంటే తనకు కుచితంగా కాదు, కుళ్ళుకు కుండుగా. అంటే ఏమిటంటే ఏం చేస్తాడు? ఎందుకు నిద్రపోతున్నాడు? పొద్దునుంచి రాత్రి దాకా కొట్టుకుని చాలు అని చెప్పి దాన్ని వదిలిపెట్టేసి నిద్రపోతున్నాడు. వదిలిపెట్టేసి నిద్రపోతున్నాడు అంటే వదిలిపెట్టేసి ఉన్నాడు. రాత్రి నిద్రలో ఉన్నావా లేదా? చెప్పండి, ఉన్నాడా లేదా? ఉన్నాడు. నీకేం గ్యారంటీ? ఇప్పుడు ఉన్నాను ఎడ చెప్పావు? ఉన్నాను కనుక చెప్పావు. ఉండటాన్ని అనుభవించావు కనుక చెప్పావు. అనుభవించకూడదు చెప్తాడా? చెప్పడు. అయితే తన అనుభవం తనకు తెలియటంలా. ఎట్లా ఉన్నాడు? ఎందుకు తెలియటలేదంటే అన్నిటి వదిలేశాడు. ఉన్నానో ఉండలేదో అని దాన్ని చూసుకోవాల్సిన అవసరం కూడా లేకుండా ఉన్నాడు. అంత భద్రంగా ఉన్నాడు. ఇతనికి ఆహారం స్మృతికి అందేటట్టుగా ఉన్నాడు, స్మృతిని అందుకునేటట్టుగా ఉన్నాడు. ఇప్పుడు ఆహారం నిద్ర ఒకటైంది. ముద్దుగా నిద్రపోతే పొట్టకన్నం పెడితే ఎట్లా అయిందో అట్లాగే దేహానికి కూడా నిద్రపోయినాడు. తెల్లవారి ఇతరుడికి రాయ్ ఎవరా లేస్తాడు. మళ్ళా అంటే నిన్ను ఎక్కడ వదిలిపెట్టాడో మళ్ళీ అక్కడి నుంచి వదిలిపెడతాడు. పడుకున్నాడు, పడుకోవచ్చుగా. మొక్కలు నాటికి పోయినట్లు లేస్తాడు. ఏం చేయాలి ఇప్పుడు? పొప్పలు నాటు పోయినాయా? ఎవరికి పోలేదు, ఎందుకు లేచావు అంటే పడుకో కాసేపు. అమ్మ పడుకుంటేట లోకం అంతా తిరగద్దు, కూళ్ళంతా పోగు చేసుకోవద్దు, అందుకు లేస్తాడు. అర్థమైందా? ఏదైనా అర్థం చేసుకుంటే ఏ పక్షం అర్థం చేసుకుంటున్నావో తెలుసుకుంటే అర్థమవుతుంది. ఎట్లా కనుక నిద్ర మనుషులకి మిగతా ప్రాణులకి ఎట్లా ఉంటుంది? కూలబెట్టి నిద్రపోవటం. దానిలో జ్ఞానం ఏమిటంటే నేను అన్నిటిని వదిలిపెట్టి నేను ఉన్నాను, చూసుకుంటున్నాను. అన్నింటిని వదిలిపెట్టి నేను ఉండగలను అని చూసుకున్నా. ఆ బుద్ధి ఎట్లా ఉంటుంది తెలిసినా, ఆ చిత్తం ఎట్లా ఉంటుంది తెలిసినా. నిద్రపోయినప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటే పుస్తకం తెరిచిపెట్టి చదువుకుంటుంటే ఎట్లా ఉంటుంది? పుస్తకం తెరిచే ఉంటుంది, చదువుతూనే ఉన్నాడు ఎట్లా అవుతాడో అట్లాగూ దాన్ని ఓపెన్ బుక్ అంటారు. రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా తన తెలివి, తన గ్రహింపు కూడా ఎప్పుడు తెరిచే ఉంది. తన ప్రశాంతతను తెరిచి గ్రహించున్నట్టు రూపంలో ఉంటాడు. మొద్దు నిద్ర ఓడు, అది నిద్ర. నిద్ర అంటే మనం అగ్ని కుటిలాయాం గతం అంటే కుటిలస్య కుటిలం, అట్లాగే కుటిలస్య కుటిలం. దాన్ని ఎప్పుడు పొందుతున్నారు? కుచ్ఛాయాం గతం, కుచ్ఛాయాం గతస్య కుచ్చితం. కుటిలంగా ప్రవర్తిస్తున్నటువంటి దాన్ని కుచితం చేశాడు కనుక అప్పుడు అది పొందిన నిద్ర అవుతుంది. ఆ నిద్ర అర్థం అది. జ్ఞానికి నిద్ర అర్థం ఇది, మనిషికి ఈ అర్థం కావాలి. మిగతా ప్రాణులకి మిగతా అందరికీ ఎట్లా ఉంటుంది? ఊరుబెట్టి నిద్రపోవటం. ఇది జ్ఞానం. భయం అన్నారు. భయం అంటే భయమో అది ఎట్లా అవుతుంది, అది ఎట్లా అవుతుంది, ఇట్లా అవుతుంది అని భయం అన్నారు. అది అందరికీ భయం. జ్ఞానికి భయం ఎట్లా ఉంటుంది తెలిసినా? ప్రహ్లాదుడు అంటాడు, పూర్ణ క్రూర దుర్వార దుర్భర సంసార దవాగ్నికి వెరదు నీ పాదాశ్రయం చేయవే అంటాడు. నాకు ఏం భయం కలుగుతుందంటే, మనం ఇంతమంది కూర్చున్నామా, 1,00,000 మంది 1,00,00,000 మంది ఉన్నా సరే ఇట్లా శ్రవణం చేస్తూ ఉంటే అప్పుడు ఏకాంతం, ఒకటే ఉన్నారు, ఒకటే భావం ఉంది. అట్లా కాకుండా 2 ఉంటే చాలు.
ఒకటి గీయని ఒకటి కానీ ఒకటి పాని ఒకటి కొట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? మనం ఎవరికైనా సమాధానం చెప్పాలి. లౌకిక దృష్టి పెట్టుకుంటే 10 మంది 10 విధాలుగా మాట్లాడతారు. 10 విధాలుగా మాట్లాడినప్పుడు ఎవరికి సమాధానం చెప్పాలి? ఎవరికి తృప్తిపరచాలి? ఎవరు తృప్తిపరిచే వాడు ఒప్పుకుంటాడా ఒప్పుకోడు. తనకి ఏం చేసేది లేదు. అర్థమవుతుందా? అందువల్ల భయం అంటే అది కాదు. లోకాన్ని చూసి భయపడద్దు. సంసార దవాగ్ని అంటారు. సంసారం అనేటువంటి కార్చిచ్చు. అది ఎట్లా ఉంటుంది? పూర్ణం. పూర్ణం అంటే అంటే చాలు. బయటికి నీ స్వరూపాన్ని వదిలిపెట్టి అన్నావా అది వచ్చి అదే పోయా. అంత పూర్ణం. పోనీ పూర్ణం అయితే ఎదురే అంటే క్రూరం అన్నాడు. పికిందంటే అటు చచ్చిన మళ్ళీ రావడానికి వీలేదు. గౌకిన కొండ నుంచి కిందికి దూకాడు. పైకి ఎక్కాలంటే పట్టమంటే ఎంత చెప్పడతాడు? తొందరగా పడిపోతాడు. పైకి ఎక్కాలంటే క్రూరం. పోనీ క్రూరంగా ఉంది కదా, ఇక్కడే ఉందాం అనుకుంటే దాటేద్దాం అనుకుంటాడు. దాటేద్దామంటే దుర్వారం అన్నాడు. దుర్వారం అంటే దాటానికి శక్యం కావటం లేదు. దుర్వారం అది పూర్ణమైంది, క్రూరమైంది. దాటేద్దాం అనుకుంటే నువ్వు కష్టంగా ఉంది, అయ్యేటట్లేదు. అది పోనీ అక్కడే ఉందా, దాటపోతే అక్కడే ఉందామంటే దుర్భరం అన్నాడు. భరించడానికి కష్టంగా ఉంది. ఇట్లా అర్థమవుతుందా లేదా? చెప్పండి, నోరుతో చెప్పండి, లేకపోతే తలకాయ చెప్పండి. ఇట్లా అంటే కాదని, ఇట్లా అంటే అవునండి. అర్థమవుతుందా లేదా? దుర్భరం, భరించడానికి కష్టం. పూర్ణ క్రూర దుర్వార దుర్భర సంసార దవాగ్నికి వేరతో దానికి భయపడతాను నేను. ఈ సంసార దవాగ్నికి పడతారు. వాళ్ళు ఏం చేస్తారు? ఎవడో కొడతాడు, వాడేట వీడుతాడు, చంపేస్తాడు, నా సంత కొట్టుకుపోతాడని భయపడతాడు వాడు. వాళ్ళకంటే జ్ఞానం ఎట్లా ఉంటుంది? అవబోధనే. తను భద్రంగా కాపాడుకుంటానికి ఎట్లా వాడాడు చూస్తుంది. మరి 10 మంది కూర్చున్న చోట లోకంలో ఉంటారు. 10 మంది కూర్చున్న చోట ఎవరైనా ఒక మాట చూస్తుంటాడు. ఏ పోతే అంత కావాల్సినంత సంసారం. అది ఏం చేయాలి? కమ్మగా లేచి చేయాలి. ఇది జ్ఞానం, ఇది శివస్వరూపం. ఆహా నిద్ర భయ మైథునాన్ని మైథునం అన్నారు. మైథునం అంటే మనకేం తెలుసు? మరి మగవాడు ఆడపిల్ల కౌలించుకుంటే మరి గోల నా బాహ్యం కించిన వేద నా అంతరం అని బయట ఏం తిరిగితే లోపల తిరిగితే గోల 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 అంతే. అది మైథునం. వాడు చెప్పిన మైథునం అంటే. కానీ మైథునం అంటే అర్థం కాదు. మేధృ సంగమే అని చేరటం. ఏది చేరాలి? ఇప్పుడు తనని చేరాలా, దాన్ని చేరాలా? అంత కొట్టుకుని తెస్తాడు చూసా. వాడు ఏం చేస్తాడు? అవతల వాడినితో భోగించాలనుకుని పోగొట్టుకున్నాడు. తను అవతల వాడిని పోగొట్టుకున్నాడు. వీడు దాన్ని భోగించాలి, దాన్ని పోగొట్టుకున్నాడు. దాన్ని పోగొట్టుకున్నాడు. సంఘం ఎట్లా? సంఘం అంటే కలయిక, చేరటం. ఇద్దరు చేరారా? చేరలే. ఇద్దరు గోలపడ్డారు అన్నమాట. క్షణికం కోసం బాగా ఆలోచించండి. క్షణికం కోసం అంటే అర్థం అవుతుందంటే ఒక్కసారి చేశాడు అంతే. ఆవిడ గర్భం వచ్చేసి, గర్భం వస్తే మరి పెళ్ళాన్ని గర్భం వస్తే రక్షించుకోవాలి, అంత చూపించుకోవాలి. 9 నెలలు ఆమె అవస్థపడాలి, చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ప్రసవం దగ్గరికి వచ్చేటప్పటికి అటు లోకం అంతా గోల గోల అయిపోయింది. వాడికి ఆపరేషన్ చేయించాల్సింది. ఆపరేషన్ పైసలు డబ్బులు కావాల్సింది అంతా చేసేయాల్సింది. ఆ తర్వాత శిశువు బయటకు వచ్చి దాన్ని చేయాలి. పెంచద్దు. ఒక్క క్షణం, ఒక్కసారి కాసేపు ఆ కాస్త చేసిన దానికి ఎంత పనులు చూడండి, ఎంత శ్రమ పడతాడో చూడు. ఆ తర్వాత పెద్ద చేయాలి. పెద్ద అయిన తర్వాత వాడి ప్రవృత్తికి వస్తాడు. వాడితో చుట్టూ తినాలి లేదా? చెప్పు, తినాలి లేదా అంటే వాడి తక్కువైతే నువ్వే కారణం ఉంటాడు. నువ్వు బోధన చేసినా సరే, నువ్వు బోధన చేసి మోహన్ అడిచావు, నువ్వే బయట ఎట్లా బతకాలి అంటాడు. వాళ్ళ పెద్ద అయిన తర్వాత
అయిపోయిన తర్వాత ఇంకా ఉంటాడు తెలిసిన, నువ్వు ఎట్లా పెళ్లి చేస్తున్నావు అనుభవించావో నాకు అది కావాలి, నాకు కూడా పెళ్లి చేయంటాడు. నువ్వు చేయకపోతే ఇప్పుడు నువ్వు చేసేది ఏమిటి, నేను పోయినా నాకు ఎవరు అమ్మాయి దొరికింది, మధ్య పెళ్లి చేసుకున్నావు అంటాడు. ఆ తర్వాత ఇంకో రోజు అయిన తర్వాత సార్ చెప్పినట్టుగా ఏమైందంటే ఆయగా అన్నాడు, పెళ్లి అయిందండి. ఇప్పుడు ఏమైందంటే పాయగా వదిలేశాడు. ఇద్దరు విడాకులు. అమ్మ మళ్ళీ ఇంటికి వస్తాడు, వాడింటికి వస్తాడు, అమ్మాయి కూడా ఇంటికి వస్తాడు. 30 సంవత్సరాలు పెంచినటువంటి తల్లిదండ్రులు కనిపించలే. 30 రోజుల్లో సంగతి పెట్టుకుని వాడి పెళ్లి చేసుకుని వాడి చేత చుట్లు తిని బయటకు వచ్చేసి అంటే ఏమన్నా ఇది సంగమమా, ఇది చేరటమా? చేరినా మరి సంసారం ఎట్లుంటుంది? దాని చెప్పిన పూర్ణ దుర్వార అంతా భయమే. ఏ సమయానికి ఎట్లా అవుతుంది భయమే. ఇప్పుడు ఏం చేరలే. ఇప్పుడు తనేం చేరాలి? ఇది ఎప్పుడు తప్పు కాదనుకున్నాడు, తనను చేరాడు. తనను చేరటం మైథునం. ప్రతి చిన్న విషయంలో తనను చేరాలి. మనం ఏం చేస్తున్నాం? తనను వదిలిపెట్టేసి దాన్ని అవతల కూర్చున్నాం. సంగమం అంటే అవుతుందే. సంగమం అంటే చేరిక. కరెక్ట్. ఇది జ్ఞానం. అధికో విశేష. ఇది విశేషం. ఎటువంటి విశేషం? అధికమైన విశేషం అంటే ఎక్కువ అని అర్థం కాదు, ధారణగా. నీ దగ్గర తన స్వరూపం, తన ప్రశాంత స్వరూపం ధారణగా ఉంటే అది శివస్వరూపం అయితే అప్పుడు అది విశేషం. ధారణగా ఉండాలి అంటే మర్చిపోకుండా ఉండాలి, వదిలేసేదిగా కాదు. అర్థమవుతుందా? బట్ట కట్టుకున్న తర్వాత ఎవరుకుంటారు? గబుకున్నాడు పోయినప్పుడు బట్ట జారిపోతే అనుకుంటావా? అనుకో. బట్టనే జారిపోతే ఊరుకోవే, మరి బుద్ధిలో నీ స్వరూపం జారిపోతే. దీనికి అన్నిటికీ కారణమేమి? తాను భౌతిక స్వరూపం అనుకుంటున్నాడు. దేహమే నేను అనుకుంటున్నాడు అంటే అర్థం కాదు. దేహమే నేను అనుకుంటే వేరడతాం. దేహం ఏం చేస్తుంది? అన్ని కష్టాల నుంచి వచ్చినాయంటే ఏమంటావు? ఇప్పుడు ఏమంటావు నువ్వు గుంజుతుంది మాటికి. నేను ఏమనేది ఏమంటే ఏడుస్తా అంటాడు. అది కాదు. కనుక బట్ట జారిపోతే ఊరుకున్న వాడు తన స్వరూపం తనకు జారిపోతే ఏమవుతాడు? మానం ఏది? బట్ట జారిపోతే మానం లేదని అట్టుకుంటాడు. ఉంటే మీద చచ్చిపోతున్నాడు. రేపు చచ్చిపోయిన తర్వాత దేహం అయిపోయిన తర్వాత దానికంటే అతీతమైనటువంటి దోషం అది. అందువల్ల అధికమైన విశేషం ధారణగా పెట్టుకో. ధారణగా లేకపోతే పరీక్ష రాసేటప్పుడు బాగా చదువుకున్నాడు, పరీక్ష వెళ్ళేటప్పటికి మర్చిపోయినాడు, రాయలేకపోయినాడు. అట్లాగే విషయం దగ్గరికి వెళ్ళినప్పటికీ బాగా విన్నాడు, విషయం దగ్గరికి వెళ్ళినప్పటికీ మర్చిపోయినాడు, పైకి రాదు, ధారణ లేదు. కనుక అధిక విశేషం అంటే అధికం అంటే ధారణ అనేటువంటి విశేషం. ఇప్పుడు ఆహారం, నిద్ర, భయం, వైద్యం గురించి ఎడ చెప్పుకున్నాము. ఇది ధారణ విశేషం. నీ దగ్గర నువ్వు ధరించి పెట్టుకోవాలి, నువ్వు నిలుపుకోవాలి. నువ్వు నిలుపుకున్న విశేషం అది. నువ్వు నిలుపుకుంటే అది విశేషం, అది విశేషం కాదు. వాళ్ళలాగా నేను కూడా ఇది శామ్యతి శివాయ. నమ శివాయ. శివాయ నమ అంటే ఈ ప్రశాంతతకు నేను ఒదిగి ఉంటాను. నమస్కారం దండం పెట్టాడు కాదు, నమస్కారం అంటే దండం పెట్టి అయిపోయిందని కాదు. అక్కడ రాసి ఉంటే నమస్తే అని కూడా నమ అని అక్కడ రాసి పెడితే ఎవరో వచ్చి చదివి నా మీద పోట్లాడడానికి వచ్చేది ఎవరు, వాడికి ఏమర్థం కాదు. నమస్తే స్వామి, నమస్తే బిడ్డ కూడా స్వామి అంతే. నమస్తే కాదు, నమస్తే అంటే నమహతే, నీకు నమస్కారం అర్థం కాదు. నమస్తే అంటే నమహతే, నీకు నమస్కారం. నీకు నమస్కారం కాదు, నమస్కారం అన్నాడంటే తనకు తాను ఒదిగి ఉన్నాడని అర్థం. అదేదో నీకే నమస్కారం కాదు, వాడికి ఏమిటి నమస్కారం? వాడికి పడితే ఏం తీసుకుంటాడు? నేను పప్పులు వేసుకుంటాడా, కూరలు వేసుకుంటాడా, ముక్కులో వేసుకుంటాడా, తింటాడా? నీకోసం అన్ని చెప్తే నీకు అర్థం కాకుండా అదో స్టైల్ అయిపోయింది ఈరోజు. నమస్తే నమస్కారం అనడు. నమస్తే అన్నవాడు తను తాను చెంప వేసుకుంటున్నాడు అనమాట. పిల్లల్ని సాకితే ఎట్లా ఉంటుందో తర్వాత తిట్టించుకుంటాడు, ఎట్లా ఉంటుందో నమస్తే అంటే అంతే అవుతుంది. ఎందుకు అవుతుంది? తను చేసినందువల్లే. లోకంలో ఎట్లా ఉంటుంది? చేస్తే తను చేసినందువల్ల వాడి దగ్గర తిట్లు తిన్నాడు అంటాడు. ఈ నమస్తే అన్నవాడు ఎట్లా ఉంటుంది? తను చేసినందువల్ల తను తెచ్చుకున్నవాడు అవుతాడు. అంత తప్పు. నమస్తే ఏంటి? నమస్కారం లేవు రాసింది కూడా అక్కడ. నమస్కారం నమస్తే అని కూడా రాసింటే కూడా అది ఏమిటో ఫ్యాషన్, అన్నిటికీ ఫ్యాషన్గా మోసపోతాడు.
కనుక శివ 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 అని రాదా, శివనామము చేదా, చేదా నీకు సరిగా లేవు అన్నట్టు అన్న శివ అన్న, అది కూడా అన్నాడు శివ్. శివ్ అంటే ఏం శివుడు పిండా సిగ్గులేదు. శకారం ఎప్పుడు పోయిందో శివుడు లేచిపోయినాడు అంతే. నమ శివాయ, 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 నమ శివాయ. ప్రశాంతతకు ఒదిగి ఉంటాను చెప్పండి. ప్రశాంతతకు ఒదిగి ఉంటాను, ప్రశాంతతకు ఒదిగి ఉంటాను. ప్రశాంతత కాదు, షా అనుసరి గారు షా అంటున్నాను. ష కాదు, అది పోయేది. శకారం ఎవరి పోయి ప్రశాంతత అంటే ప్రశాంతం కాదు, అది ప్రశాంతం. అది ఆ లక్షణం వేరుపడాలి. ప్రశాంతత ఆగు. తర్వాత ష అంటే తొందరగా వచ్చేసింది. కొంచెం ఆగితే షా పడుతుంది. షురు కొంచెం నిదానంగా ఆగి అక్షరం పట్టుకో. ఆగి అక్షరం పట్టుకో. ఏం తొందర, ఎక్కడికి పోవాలి ఇప్పుడు? సాగుపోవాలి అంతే. షకారాన్ని సాగుపోయినాడు. సాగు అంటే ఇంకోటి కాదు, దేహంతో చచ్చిపోతే ఒకసారి చచ్చిపోతాడు, మళ్ళీ ఇంకోసారి వస్తుంది. కానీ ప్రతి విషయంలో, ప్రతిసారి, ప్రతి చిన్న కదలికలో కూడా, ప్రతి చేష్టలో, ప్రతి పనిలో, అన్నింటిలో కూడా సాగుపోతున్నాం. కానీ మనం అమృత స్వరూపానికి పోవటం లేదు. ఏం తొందర? ప్రశాంతతకు ఒదిగి ఉంటాను, ప్రశాంతతకు ఒదిగి ఉంటాను. చెప్పండి గట్టిగా చెప్పండి. ప్రశాంతతకు ఒదిగి ఉంటాను, ప్రశాంతతకు ఒదిగి ఉంటాను. నమ శివాయ. ప్రశాంతతకు ఒదిగి ఉంటాను. నమ శివాయ. ప్రశాంతతకు ఒదిగి ఉంటాను. నమ శివాయ. ప్రశాంతతకు ఒదిగి ఉంటాను. మళ్ళీ షకారం వస్తుంది. ప్రశాంతత నేర్చుకోవాలి. నోట కొట్టి కారం తింటే ఏమవుతుంది? అది కూడా సరిగా రాదు. ఏం చేసినా రాదు. మనస్సుతో అనుకుంటే, మనసు ఏమనుకుంటాం? ఉనికిని ఎరుకలో పెట్టుకుంటే ఇచ్చేస్తాం. నేను చెడిపోతే ఆట అనకూడదు, ఆ మాట అనకూడదు, షకారం అనకూడదు. తప్పిది. ప్రభుత్వం పాడు చేసింది వాళ్ళని. మీకు తెలిసిన ఎట్లా వచ్చిందో, షా రాయటానికి ఇంగ్లీష్లో లేదు. షా రాయొచ్చు. షా అంటే ఎస్ఏ రాస్తాడు, షా అంటే ఎస్హెచ్ఏ రాస్తాడు. షా రాయటానికి ఇంగ్లీష్లో లేదు. కనుక ఇప్పుడు ఇంగ్లీష్లో రాయాలంటే ఏం చేయాలి? అని ఏం చేశాడంటే, శివ రాయాలంటే ఇంగ్లీష్లో పోయి రాయాలంటే శకారం లేదు కనుక హెచ్ పెట్టేశాడు. హెచ్ పెడితే శివ అయ్యేం తెలివి. మనం అందరం దాని దాసులో అంతే. చెప్పండి. నమ శివాయ. ప్రశాంతతకు ఒదిగి ఉంటాను. నమ శివాయ. ప్రశాంతతకు ఒదిగి ఉంటాను. ఓ